How is it like to be working with CBN? నా 20-30 years ఆఫ్ లెర్నింగ్ ఒకవైపు, ఆ 2 years ఆఫ్ వర్కింగ్ విత్ సార్ ఒకవైపు. యాక్చువల్లీ నేను పాలిటిక్స్ చాలా దారుణంగా ఉంటుంది అనుకున్నాను, బట్ అలా ఉండదు అసలు. పార్టీ అంటే అసలు ఒక వ్యక్తి కాదు, ఒక కాస్ట్ కాదు, ఎంతో మంది ఇండివిజువల్స్ ఎంతో సెల్ఫ్లెస్గా క్యాడర్ వర్క్ చేస్తారు. ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్ ఆఫ్ మై జాయినింగ్ టీడీపీ మా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. సో నా స్పీచ్ కూడా లైవ్ వెళ్ళింది. అది లైవ్ వెళ్ళాల్సిన రిపోర్ట్ కాదు, వైసీపీ వాళ్ళు పట్టుకొని టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ హెడ్డే చెప్తున్నారు ఇంకా వీళ్ళు గెలిచేది ఏంటి అని చెప్పి. సిబిఎన్ సార్ వెరీ టెక్నికల్ లీడర్ కాబట్టి ఆయనకు దాని ఇంటెన్సిటీ తెలుసు, బట్ జనరల్ పబ్లిక్ ఫస్ట్ అది అసలు అర్థం కాదు. ఈవినింగ్ ఏమైందంటే టీడీపీ ఫేవరబుల్ యూట్యూబ్ ఛానల్స్లో, మేడం అసలు సార్ విజన్ని మీరు ఇంత బాగా చెప్పారు మేడం, ఇంత ఓపెన్గా పార్టీ ఆఫీస్ వర్క్ చేస్తుంది, అసలు మాకు పార్టీ మీద నమ్మకం కలిగింది, ఈ పర్టికులర్ డ్రెస్ వేసుకోవాలి, ఈ పర్టికులర్ ఎలిమెంట్లో ఇచ్చేయాలి, లైక్ హౌ మచ్ ఆఫ్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ థింగ్స్. హీ విల్ ఓన్లీ టేక్ యువర్ సపోర్ట్. ఆయన మిమ్మల్ని అలో చేయరు అని కాదు, హీఈస్ వెరీ ఫ్లెక్సిబుల్, హీ లిజన్స్. బట్ రాత్రి సిబిఎన్ సార్ టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని వెళ్తే యాక్సెప్ట్ చేయరు అనేది ఆయనకి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హీ హ్యాస్ అ సర్టన్ అటైర్, స్టైల్, లుక్, presentation and all of that before elections, right? And then after elections the attire has completely changed. అసలు లీడర్స్ ఫస్ట్ అలా ఉండరు. నాకు ఎంత తెలిసి నువ్వు వచ్చావు బచ్చావు చెప్తాను. New faces, new parties, possibility ఉందంటారా? I don't think so. It takes someone like Pawan Kalyan 12 years to really ground their party కదా. With all his stardom and with the extensive network and one cast visibly supporting more openly, అంత ఉన్నా కూడా వాళ్ళకి ఎంత టైం పట్టిందో చూడండి. So hello. Back to Curious Nikhil, and with this very engaging promo and thumbnail and whatever the context we have given so far with the promotional content, you already got a context on what we're going to be talking about. So we quickly jump in and do not waste any time. Hello Swati garu. Hi Nikhil. Hi Pradeep. హలో అండి. I'll tell you very honestly అండి, ఇది ఇంగ్లీష్ షో కదండి, తెలుగు షో. బాబు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, గుర్తుంచుకోండి. Okay. ఫర్ ద ఫస్ట్ టైం హౌ ఐ గాట్ టు నో యూ వాజ్, అంటే జేపీ గారి కంటెంట్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను, అండ్ ఐ కైండ్ ఆఫ్ గో త్రూ ఆన్ దర్ క్యాటలాగ్ రెగ్యులర్లీ. ఆన్ అ ర్యాండమ్ డే ఐ సా వన్ రీల్ విచ్ వాస్ క్రేజీలీ వైరల్, అండ్ దిస్ రీల్ ఐ థింక్ అబౌట్ జేపీ సార్ చేసే యాక్టివిటీస్లో. దిస్ ఈజ్ అబౌట్ హిమ్, I think, smoking cigarettes in college. I think that's the first time he ever spoke something like that. And I was like, who is this journalist who made that happen? And then I went back and I looked at the whole conversation, which was very unique at that particular time. And then I went back and I looked at who you are and me TV9 ani. It's crazy, first of all. And JP garu regularly ఆయన మాట్లాడే విధానము, ఆయన స్టైల్, that was I think one of those conversations where he looked very cool, very calm, very composed, and the setting is also చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. If you don't mind, we just want to like relive that day and how that day was and what was your experience that day. I mean, things that has been actually recorded and didn't make it, or things that didn't record and you get a chance to share us right now. Yeah, actually that's a good start to the conversation. ఇప్పుడు TV9లో చేసినప్పుడు 2 ఫార్మాట్స్ ట్రై చేద్దాం డిజిటల్లో అనుకున్నాం. వన్ ఈజ్ మై ఎక్స్ప్లెయినర్ షో విచ్ వాజ్ గోయింగ్, బట్ నాకు కాన్వర్జేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అండ్ డీప్ కాన్వర్జేషన్స్ అంటే సూపర్ఫిషియల్ కాన్వర్జేషన్ టు రియల్లీ గెట్ టు నో ద పర్సన్ ఎలా ఉంటుంది అనేది. సో ఐ వాజ్ జస్ట్ వాచింగ్ సమ్ కంటెంట్ ఆన్ యూట్యూబ్ అండ్ ఐ ఫౌండ్ దిస్ గై, అతని పేరు సంబిత్ భాటియాను, సందేశ్ భాటియా అని ఒక ఆయన, ఈ ఓవైసీని, సీతారాం యేచూరిని కూడా ఈ లెవెల్, ఆతిషిని ఈ లెవెల్ కాన్వర్జేషన్లోకి తీసుకొచ్చారు. కాకపోతే సందేశ్ది కొంచెం ఫన్ కోషంట్ ఎక్కువ ఉంది. నేను బై పర్సన్ అంత ఫన్నీగా ఉండే పర్సన్ని కాదు. సో నాకు అదొక ఛాలెంజ్ అనమాట, ఇది నేను ఎలా పుల్ ఆఫ్ చేయగలను, ఇదంతా బాగా ఎక్సైటెడ్గా అబ్బాయి ఎగురుతూ అసలు హుషారుగా అట్లా ఉన్నారు, మరి నేనేమో చాలా సీరియస్గా అలా ఉంటాను అని. ఎనీవే దాన్ని మన ఈస్థెటిక్స్కి, నా పర్సనాలిటీకి అడాప్ట్ చేసుకుందాము అని చెప్పేసి నాకు ఫస్ట్ అనిపించిన పర్సన్ జేపీ సరే. ఎందుకంటే ఆయన అంటే ఎంతో అభిమానం, అండ్ ఆయన చాలా ఆర్టికులేట్గా ఉంటారు చాలా విషయాల మీద. సో సార్ మైండ్లో ఎన్నో ఫ్రేమ్వర్క్స్, ప్రోగ్రామ్స్ ఉంటేనే కంటెంట్ అలా వస్తుంది బయటికి అనేది అర్థమవుతుంది.
సో ఆ ఫ్రేమ్వర్క్స్ ఏంటి, అసలు ఆయన మైండ్లో ఉన్న అల్గారిథమ్స్ని కొంచెం అయినా బయటకు లాగాలి. సో ఆయనతో సీరియస్ టచ్చే ఉండాలి ప్రోగ్రామ్కి, ఎందుకంటే అది ప్యూర్ ఫన్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం జేపీ సార్ చుట్టూ ఉన్న సీరియస్ బ్యారియర్ని, నాకు కూడా అలాంటి బ్యారియరే ఉంది అని నేను ఫీల్ అవుతాను, ఆ బ్యారియర్ని బ్రేక్ చేయాలి అని ఐ వెంట్ అండ్ మెట్ సార్. ఐడియా ప్రపోజ్ చేసి నేను 2-3 అడిగాను అనమాట. ఒకటి, ఐ వాంట్ యూ టు డ్రెస్ అప్ ఇన్ అ టీ షర్ట్, అండ్ నేను మిమ్మల్ని జేపీ సార్ అనను, జేపీ అంటాను, మీకు అది ఓకేనా. అండ్ 3, అసలు వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు చాలా ఓపెన్గా క్యాజువల్గా అసలు ఒక కాన్వర్జేషన్ లాగా మాట్లాడండి, అండ్ నేను స్టూడియోలో చేయను, అవుట్డోర్స్ చేసుకుందాము అని. అండ్ దాని ముందర మాకు అసలు ఆల్మోస్ట్ ఒక 1.5 hour కాన్వర్జేషన్ జరిగింది. వి గాట్ టు నో హూ ఈచ్ అదర్ ఆర్. ఎక్కడో ఒక మంచి రిలేషన్ ఏర్పడింది సార్తో, అంటే బియాండ్ దట్ షో అండ్ ఎవ్రీథింగ్. సో అసలు నిజంగా నేను సార్ని జేపీ అని పిలుస్తుంటే నేను జేపీ అని పిలిచిన ఫీలింగ్ నాకు కలగలేదు. తర్వాత నన్ను ఎంతోమంది ఫ్రెండ్స్ తిట్టారు, చాలా మంది కామెంట్స్లో కూడా నన్ను బూతులు తిట్టారు, మీరు అసలు జేపీ అని ఎలా అంటారు అని చెప్పి. బట్ సిన్సియర్గా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా నాకు సార్కి ఆ ఫస్ట్ కాన్వర్సేషన్లో ఏర్పడిన రిలేషన్ ఎలాంటిదంటే ఐ కెన్ రియల్లీ హార్ట్ఫుల్లీ కాల్ హిమ్ జేపీ. ఆయన మా డాటర్ ఫస్ట్ బర్త్డేకి వచ్చారు, ఐ హ్యావ్ బీన్ టు మీట్ హిమ్ సెవరల్ టైమ్స్. ఏదైనా నాకు హీస్ జస్ట్ కాల్ అవే. సో అంత ఫ్రెండ్షిప్ ఏర్పడింది. సో ఐ థింక్ ఆ ఫస్ట్ కాన్వర్సేషన్లోనే మరి అసలు ఆ రిలేషన్ అలా ఎలా ఎవాల్వ్ అయిందో మాకు తెలియదు, కానీ దట్ హ్యాస్ స్పిల్డ్ ఓవర్ ఇన్ ద షో అని నాకు అనిపిస్తుంది. ఆ షోలో కూడా చాలా ఫన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో మై ఫస్ట్ టైం ఆర్గనైజింగ్ అన్ అవుట్డోర్ షో. నాకు అసలు తెలియదు ఎలా ఉంటుందో. మా TV9లో ఏంటంటే మీరు కెమెరా కావాలంటే కెమెరాకి రిక్వెస్ట్ ప్లేస్ చేయొచ్చు, కార్ ఇచ్చేస్తారు, ఫోటోగ్రఫర్ వచ్చేస్తారు. సో మాకు ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంటుంది, బట్ దాన్ని ఎలా చేయాలి అనేది ప్రొడక్షన్. నేను వెరీ టెక్నికల్ పర్సన్, నాకు ఇదంతా తెలీదు. సో నేను వెళ్ళిపోయి ఓకే నాకు చట్నీస్ నా ఫేవరెట్ రెస్టారెంట్, నేను చట్నీస్లో చేసేసుకోవచ్చు అనుకున్నాను. ఫస్ట్ అలాగా మినర్వాకి వెళ్ళాం. యాక్చువల్లీ ఇక్కడ బేగంపేట మినర్వా, నాకు జేపీ సార్కి అక్కడ కాఫీ ఇష్టం, అందుకే సో మినర్వాకి వెళ్ళాం. మినర్వాకి వెళ్తే వాళ్ళు నోనో ఇక్కడ షూట్ చేయడానికి లేదన్నారు. అసలు నాకు అర్థం కాల, అదేంటి షూటింగ్ పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదు నాకు. సో ఇంక నేను మళ్ళీ సార్కి చెప్పలేను, సార్ ఇట్లా వద్దన్నారు మిమ్మల్ని సార్ అని నేను చెప్పలేదు, బట్ అసలు షూట్ వద్దన్నారా అని ఆయనకి చెప్పలేను. అసలు అది ఇంకా పరువు నష్టం. ఇంకా తర్వాత అలా చట్నీస్కి వెళ్ళాం. సార్ ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు సార్, చట్నీస్ ఉంది పంజాగుట్ ఫ్లైఓవర్ పక్కన, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా మేడం పర్మిషన్ లేకుండా షూటింగ్ అలా చేయమన్నారు. అసలు నాకు అసలు ఎంత ఎంబారస్మెంట్ అంటే, సార్ టైం నేను 3 hours అడిగాను మార్నింగ్ బ్లాగ్ చేసేసుకొని. ఆయనకి అర్థమైనట్టుంది. ఆయన స్వాతి నేను వచ్చి మాట్లాడతాను ఉండండి అన్నారు. ఆయన వచ్చి చట్నీస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇంకా అసలు సార్ కనిపించగానే వాళ్ళు ఇంకేం అసలు అంటే సార్ మాట్లాడాల్సిన అవసరం కూడా రాలే. సార్ కనిపించగానే ఇట్లా అని అయ్యో అసలు పర్లేదండి అన్నారు. మాకు నైస్గా ఒక ప్లేస్ ఇచ్చారు, ఒక కార్నర్లో కూర్చొని షూట్ చేసాము. సో అది చాలా క్రేజీ థింగ్ అనమాట. మీరు చేసిన అన్నీ నాకు వర్డ్స్ కూడా గుర్తున్నాయి. సార్ ఆనియన్ దోశ ఆర్డర్ చేస్తారు, మీరు ఓన్లీ కాఫీ చెప్తారు, కాఫీ తాగిన తర్వాత సార్తో ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు, తర్వాత వీడియో రికార్డ్ చేస్తారు. వీడియో నేను సార్వి వేరే ఓల్డ్ వీడియోస్ కానీ లేకపోతే శేఖర్ గుప్తావి వాక్ అండ్ టాక్ వీడియోస్ ఉంటాయి అన్నట్టు. సేమ్ ఐ మీన్ ఇదే స్టైల్లో ఉంటాయి. అంతకుముందు శేఖర్ గుప్తా వీడియోస్ చాలా సీరియస్గా ఫాలో అయ్యేవాడిని ఈ రోజుకే. బట్ మీరు ఆ రోజు ఆ కన్వర్జేషన్కి తీసుకొచ్చిన ఎనర్జీ లిటరల్లీ చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ టాప్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ వీడియో చూశారు. దాంతోపాటు నేను ఇవన్నీ చూడండి, రిఫరెన్స్ చూడండి, స్టైల్ ఫాలో కానీ అని పంపినప్పుడు ప్రతి ఒక్కరు మీ గురించి అడిగారు, హూ షీ ద వే షీ ఐ మీన్ వాళ్ళు థ్రెట్నింగ్గా ఫీల్ అయ్యారు. ఒకవేళ తిని ఇట్లా ఇండస్ట్రీకి వచ్చింది అనుకో మనం సర్దేసుకోవాలి అని. మీకు ఆ ఎనర్జీ ఎక్కడ నుండి వచ్చిందండి? సందేశానే అనాలి, ఎందుకంటే నాకు ఆయన చాలా ఫ్రెష్గా అనిపించారు. అండ్ నేను వెరీ క్యాజువల్గా కూల్గా ఉంటే అలా ఉంటాను, అంటే అబ్సల్యూట్లీ అవతల పర్సన్తో అలైన్ అయితే నేను అలానే ఉంటాను. బట్ ఒక స్టాండర్డ్ లాగా అలా ఉంటే తను చాలా బాగా చేశారు అనిపించింది నాకు. సో ఐ వాంటెడ్ టు రియల్లీ ట్రై టు బ్రేక్ మై బ్యారియర్స్ ఆఫ్
నాకు కూడా కెమెరా అంటే ఒక రకమైన షైనెస్ ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది. బట్ అతన్ని చేయడం వల్ల నేను నిజంగా ఒక ఫ్రెండ్తో ఇన్ పర్సన్ మాట్లాడితే ఎంత ఎనర్జెటిక్గా, ఎంత క్యాజువల్గా, రియల్గా ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతాను, కెమెరా పెడితే స్టక్అప్ అయిపోతాను. సో అతను అలా లేరు. సో ఐ షుడ్ వాట్ ఎవర్ ఎనర్జీ యూ మైట్ హ్యావ్ ఫౌండ్, వీ షుడ్ అట్రిబ్యూట్ టు సందేశ్ భాటియా. డెఫినెట్లీ. అంటే దట్ వర్క్ రియలీ వెల్ కదా. హ్యావ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు కంటిన్యూ దట్ సిరీస్? యాక్చువల్లీ అసలు అది కూడా చాలా అంటే కెరీర్లో ఏమంటారు, కొంతమంది వాటిని మిస్టెప్ అంటారు, బట్ నాకేంటంటే ఐ నెవర్ లుక్ బ్యాక్. అప్పుడే నాకు కన్సల్టింగ్ ఆపర్చునిటీ వచ్చింది, పొలిటికల్ కన్సల్టింగ్ ఆపర్చునిటీ. సో నాకు అసలు ఇది నిజంగా మీరు చెప్తున్నారు కదా దీన్ని, ఈ ఫీల్డ్లో ఇదంతా ఒక బెంచ్ మార్క్ ప్రోగ్రామ్ లాగా అని, అసలు నాకు అది కూడా ఏం తెలీదు. ఓకే, నేను చేసింది ఏంటో కూడా నాకు తెలీదు. నాకు తర్వాత చాలామంది మా ఎడిటర్స్ ఎంతోమంది మళ్ళీ నెక్స్ట్ షో ఎవరితో, నేను వెంకటేష్ మహాతో చేశాను నెక్స్ట్, అలానే అది అప్లోడ్ చేసాం లేదు కూడా తెలియదు. సో అలా సిరివెన్నెలతో చేయాలి యాక్చువల్లీ. అప్పుడు సార్ సిగ్గా ఉన్నారు. నేను చాలా ఫస్ట్ ఎపిసోడ్ సిరివెన్నెల గారిది అయ్యి ఉండాలి, ఆయన సిగ్గా ఉన్నారు, అవుతుంది అనుకున్నాం, బట్ అప్పటికే సార్ లేరు. అలా అనుకున్నాను. ఈ లైనప్ హరగోపాల్ గారితో కూడా సేమ్ ప్లాన్ అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి జర్నీలో కొన్ని ఏరియాస్ని కవర్ చేసుకుంటూ ఆయన లైఫ్ స్టోరీని మా ఎపిసోడ్ స్టోరీని కన్వర్జ్ చేయాలి అనేది గోల్. అలా అనుకున్నాను. కానీ ఆ టైంలో నాకు కన్సల్టింగ్ ఆపర్చునిటీనే నాకు బిగ్గర్ అంబిషన్ అనమాట. అంటే పొలిటికల్ ఎస్పెషలీ నేను ఆంధ్రాలో పాలిటిక్స్లోకి వెళ్ళాలి ఎట్లాగైనా, గివెన్ ద స్టేట్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ టైంలో క్యాపిటల్ గురించి డెసిషన్ కానివ్వండి, అమరావతిని అట్లా క్విక్గా అసలు రాత్రికి రాత్రి ఒక క్యాపిటల్ అనడం కాదు కానీ 3 క్యాపిటల్స్ అనడం కానీ, దాని గురించి అసలు సివిల్ సొసైటీ రెస్పాండ్ అవుతున్న విధానం కానీ, ఆ మొత్తం ఎయిర్ పొలిటిసైజ్ అయిపోయింది కానీ అసలు కన్స్ట్రక్టివ్నెస్ ఆఫ్ డిబేట్ లేకపోవడం, టీడీపీ ఆ టైంలో చాలా వీక్గా ఉండటం. సో ఇవన్నీ చూసి ఐ రియల్లీ సిన్సియర్లీ ఫెల్ట్ దట్ నా ఎనర్జీ, వాట్ ఎవర్ టాలెంట్స్ ఐ హ్యావ్, ఇది నా డెమోక్రటిక్ డ్యూటీ టు కాంట్రిబ్యూట్ టు పాలిటిక్స్ అనిపించింది. సార్ ఫ్రమ్ 2020 వాజ్ ద టైమ్ ఐ వాజ్ థింకింగ్. అందుకని ఇంక అసలు దీని నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అసలు ఆ థాటే రాలా. ఎంతకీ నాకు అక్కడ ఆఫర్ వచ్చేసింది, ఇంక నేను జాయిన్ అయిపోవాలి, ఇది అయిపోయింది, నా ఇదే నోటీస్ పీరియడ్ అయిపోయింది, వెళ్ళిపోయాను. బట్ వాట్ ఐ హ్యావ్ బిల్ట్ ఐ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్. నాకు మీరు ఇవాళ చెప్పేదాకా కూడా నాకు దాని కాంట్రిబ్యూషన్ అంత ఉందని నాకు అసలు తెలియదు. లేదండి, డెఫినెట్లీ బికాజ్ వీర్ ఇన్ ద స్పేస్ ఆఫ్ కాన్వర్సేషన్స్ అండ్ లాంగ్ ఫార్మాట్. చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే హౌ డు యూ కన్విన్స్ ద అదర్ పర్సన్ టు టాక్ టు యూ. వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడం కానీ, ఒక యానిక్డోట్ చెప్పడం కానీ, లైఫ్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ చెప్పడం కానీ, ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు హౌ కంఫర్టబుల్ ఆర్ వీ మేకింగ్ దెమ్ ఫీల్, రైట్ ఫ్రమ్ ది లైటింగ్, గ్లాస్ ఆఫ్ వాటర్ టు హౌ యూ రిసీవ్ ద పర్సన్. It just felt like you cracked it really well, and also you looked like you had a very clear structure on what you wanted to do. So andukani it hit the nail really well at the first time. So andukani and if someone has seen your career growth like ilane chestu undi you perfected ante okay this person have learned ankochu, but you just came it, made it and then vanished it because like social lo kuda then I looked up your name. I could find only very very small pieces here and there. Instagram lo gaani you're not that active. I think పృథ్వీతో మాట్లాడినప్పుడు I think that was like night 1:30 or 2 o'clock. I just randomly scrolling. I'm like, I called this guy. Who is she? Like, where is she coming from? Like, what the knowledge ain't? I want to like understand her background and all. Like, I think maybe that later only I have reached out to you once on the Spotify program. I was in TDP. అవును. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ న్యూ కామర్స్ ఇలా ఉంటారు అనుకుంటా. ఇఫ్ యూ సీ మీరు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, టేక్ ఆర్జీవి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, ఎస్టాబ్లిష్ చేసిన రూల్స్ ఏంది, బౌండరీస్ అన్నీ బ్రేక్ చేసేసినాం, కొత్తగా ట్రై చేసినాం, మనం డైరెక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయినాం. శివ మూవీ కావచ్చు, తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్స్ చాలామంది మీరన్న వెంకటేష్ మహా గారు కావచ్చు, ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ తెలియకపోవడమే ఒక టైంలో మనకు అడ్వాంటేజ్. యా, సో ఇఫ్ యూ సీ మీ కెరియర్ మేము పైన నుండి చూసి ఒకసారి ఏంటి అని చూస్తే ఫస్ట్ యూపీఎస్సీ, ఫస్ట్ ఇంజనీరింగ్. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ వెరీ గుడ్ డెవలపర్. యా, ఐటీ నుండి యూపీఎస్సీ 6 attempts, 3-4 ఇంటర్వ్యూస్, 3 interviews. 3 ఇంటర్వ్యూస్. ఆ తర్వాత TV9
దెన్ పొలిటికల్ కన్సల్టెన్సీ స్పేస్, నౌ And ఐఎస్బి then TDP, పబ్లిక్ పాలసీ ISB. అవుట్రీచ్. సో ఈ మొత్తంలో వన్ థింగ్ మేము కామన్గా చూసేది ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, వాళ్ళ కోర్ కాంటెక్స్ట్ మాత్రం అదే. వాట్ ఈస్ ద రీజన్? అంటే ఎందుకు వై ఇట్ ఈస్ ఆల్ పబ్లిక్ సెంటర్డ్? ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ నాకు అది రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. నేను ఎందుకు కెరీర్, నన్ను నా మెంటర్స్, నాకు కెరీర్లో చాలామంది మెంటర్స్ ఉన్నారు నా లైఫ్లో. మేబీ ఐ షుడ్ సే గుడ్ ఫ్రెండ్షిప్స్ అనమాట. TV9లో రజనీ సార్ ఉన్నారు. ఆయన చాలామందికి మా ఆఫీస్లో ఆయన మేనేజింగ్ ఎడిటర్ అవ్వచ్చు, బట్ నాకు ఆయన గుడ్ ఫ్రెండ్ అండ్ గైడ్. జేపీ సార్ అలాగే, సో ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ అండ్ గైడ్. అట్లా మై లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ మెంటర్షిప్స్ అండ్ ఫ్రెండ్షిప్స్. వీళ్ళందరితో వీళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, స్వాతి నువ్వు ఒక చోట ఇంకా ఫ్రీజ్ అయిపోవచ్చు, నువ్వు ఒక చోట ఆగు, నువ్వు ఆగితే ఇంక ఇక్కడ నుండి దీన్ని బిల్డ్ చేస్తావు అనిపిస్తుంది. బట్ నాకు అసలు ఎందుకు ఆగను, ఎందుకు ఒకదానికి స్టిక్ అవును అనేది నాకు కూడా తెలియదు అనమాట. బట్ మచ్ లేటర్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ కనెక్టింగ్ ఆల్ ఆఫ్ దిస్ అనేది ఆలోచిస్తే ఐ ఫీల్ మేబీ ఇట్స్, మనం రెట్రోస్పెక్టివ్గా చాలా అట్రిబ్యూషన్స్ చేస్తాం, బట్ చిన్నప్పటి నుండి ఆ ఫౌండేషన్ ఫర్ సంథింగ్ బియాండ్ సెల్ఫ్ అనేది 2 ఆస్పెక్ట్స్లో ఉంది. ఒకటి స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఆస్పెక్ట్. సో ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ స్ట్రాంగ్ ట్రెడిషనల్ హిందూ ఫ్యామిలీ వేర్ రిలీజియన్ ఈజ్ డిబేటెడ్ అగ్రెసివ్లీ, అండ్ ఫ్యామిలీలో రిలీజియస్ టెక్స్ట్స్ మీద ఒక పర్స్పెక్టివ్ ఉంది. అండ్ సైమల్టేనియస్లీ అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్, అండ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరు విలేజెస్లో వాళ్ళ పోస్టింగ్స్ ఉండేవి. వాళ్ళ స్కూల్ పిల్లల్ని మమ్మల్ని ఈక్వల్గా ట్రీట్ చేశారు, అంటే లైక్ లిటరలీ ఈక్వల్గా. మేము జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. మాకు చాక్లెట్ తెస్తే వాళ్ళ పిల్లలకి చాక్లెట్ ప్యాకెట్ తెచ్చేవాళ్ళు, మాకు పెన్సిల్ తెస్తే వాళ్ళకి పెన్సిల్ ప్యాకెట్స్ తెచ్చేవాళ్ళు. సో ఇవేవో వాళ్ళు కాన్షియస్గా మా బ్రెయిన్లో ఇంప్లాంట్ చేశారని నేను అనను, కానీ బట్ ఆ సెల్ఫ్కిను సొసైటీకి మధ్య వెరీ ఇన్హరెంట్ రిలేషన్ ఏర్పడింది. సో నాకు ఒక పక్కన రిలీజియన్ కూడా అదే చెప్తాను. మా మామయ్య కానీ, మా తాతయ్యలు కానీ, మా బావగారులు కానీ, వీళ్ళందరూ ఇంట్లో డిస్కషన్ ఎంతకి ఆత్మ, పరమాత్మ ఏంటి, సెల్ఫ్ అనేది ఏంటి, సెల్ఫ్ ఎలా డిజాల్వ్ అవుతుంది, నిజంగా మనిషి హయ్యర్ ఫామ్ ఎప్పుడు చూస్తాడు, శంకరాచార్య ఏం చెప్పాడు, శంకరాచార్యులే ఒక దళితుడి పాదాల మీద దండం పెట్టడం ఏంటి, నిజంగా మన దశావతారాలు ఏంటి, అసలు దశావతారాల స్పిరిట్ ఏంటి, ఈ డిబేట్స్ ఎంతో యంగ్ ఏజ్ నుండి ఉన్నాయన్నమాట. సో లైఫ్ అనేది ఏదో సంథింగ్ బియాండ్ జస్ట్ నేను డబ్బులు సంపాదించడం అనేది ఏర్పడింది. దానికి అమ్మ నాన్న వేసిన ఈ సోషల్ ఫౌండేషన్ అనేది కూడా చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది దట్ ఓకే, మన చుట్టూ ఉన్న సొసైటీలో మన ఇంటర్వెన్షన్ మీనింగ్ఫుల్గా ఉండాలి అని. సో వాళ్ళు మాకు బుక్స్ చాలా ఎర్లీ ఏజ్లో న్యూస్ పేపర్స్, లైక్ 5th స్టాండర్డ్ నుండి ది హిందూ చదివేవాళ్ళం. సో మా స్కూల్ కూడా అలాగ ఉండేది. సో అలవాటైంది ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ అనమాట, గాంధీ ఏం చేస్తున్నారు, ఆ ఏజ్కి గాంధీ. ఐ థింక్ నా 8th స్టాండర్డ్లో నేను ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ పికప్ చేశాను. ఐ పిక్డ్ ఇట్ అప్ బై ఐ థింక్ 9th స్టాండర్డ్కి అది అయ్యింది. సో ఐ హ్యాడ్ ఎ వెరీ సాలిడ్ బెంచ్ మార్క్ అనమాట. లైఫ్లో ఉంటే గాంధీలాగా ఉండాలి, చేస్తే గాంధీలాగా చేయాలి అనేది ఒక ఐడియల్ ఉంది మైండ్లో. తర్వాత హిల్లరీ క్లింటన్ గురించి న్యూస్ కవరేజ్ రావటం, ఓకే ఇట్లా ఒక ఉమెన్ లీడర్షిప్ పొజిషన్కి ఎదుగుతారు. ఇంట్లో చాలామంది ఇందిరా పేర్లు ఉండేవి. సో ఎక్కువ మంది కాంగ్రెసైట్స్. సో ఇందిరా గాంధీ. సో ఈ సోషల్ పొలిటికల్ బెంచ్ మార్కింగ్ ఒకటి, రిలీజియస్ ఐడియాలజికల్ బెంచ్ మార్కింగ్ ఒకటి, వీటి వల్ల బ్రాడ్గా నా వరల్డ్ వ్యూ అలా షేప్ అవుతూ వస్తుంది. ఐ కాంట్ ఫుల్లీ సే దట్ ఇట్ హ్యాస్ షేప్డ్, బట్ అట్లా అవుతూ ఉంది. అరౌండ్ 10th అండ్ ఇంటర్ కొంచెం కన్సాలిడేట్ అయింది థ్యాంక్స్ టు సిరివెన్నెల్ గారు. 10th స్టాండర్డ్లో మా నాన్నగారు 10th ఎగ్జామ్స్కి నీ లాంగ్ అవర్స్ ఆఫ్ స్టడీ కదా, సో మా నాన్నగారు టేప్ రికార్డర్ కొన్నారు. మేమంతా చిన్నప్పటి నుండి ఇంకొక స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఐ షుడ్ సే కే విశ్వనాథ్ గారు. నేను చెప్పినట్టు మా ఫ్యామిలీ ట్రెడిషన్ వల్ల ఏంటంటే మాకు గ్యాంగ్ లీడర్లు కానివ్వండి, ముఠా మేస్త్రీలు కానీ అసలు తెలియవు సినిమాలు. బీటెక్ వచ్చేదాకా అసలు నాకు అలాంటి ఒక మాస్ సినిమా వరల్డ్ ఉంటుందని కూడా అసలు నాకు తెలియదు. సో ఎంతసేపుకి స్వాతి కిరణం, స్వాతి ముత్యం, స్వర్ణకమలం, శుభ సంకల్పం, రుద్రవీణ, బాలచందర్ గారి దివ్వ కానివ్వండి, స్వయం కృషి, ఇవే ఇంక అసలు మా సినిమాలు.
సో హీరో అంటే ఎవరు, ఆ సెల్ఫ్ని డిజాల్వ్ చేసి సొసైటీకి ఏదో చేసినవాడు. సో కాంక్రీట్ ఐడియలైజింగ్ విత్ సంథింగ్ బియాండ్ సెల్ఫ్ ఉండింది. ఆ సిరివెన్నెల లిరిక్స్ నాకు 10th అర్థం అవడం మొదలుపెట్టాయి. సో ఇంక అసలు రుద్రవేణ పాటలు అసలు తరలిరాత అనే వసంతం కానివ్వండి, చుట్టుపక్కల చూడరా చిన్న, అసలు చుట్టుపక్కల చూడరా చిన్నవాడ ఏంటి, ఆ ఆదిభిక్షు వాడిని ఏది కోరేది, బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది ఏంటి. మా అన్నయ్య పెళ్లి చూపుల ఫంక్షన్లో అంత్యాక్షరి కండక్ట్ చేస్తే ఎవరైనా పాట స్టార్ట్ చేయండి అన్నారు. నేను ఆదిభిక్షు అని పెళ్లి చూపుల ఫంక్షన్లో. సో బట్ అంత ప్రొఫౌండ్గా అసలు ఆయన గుద్దేశాడు అనమాట. అసలు ఆ సెల్ఫ్ అంటే ఫస్ట్ టైం దోస్ లిరిక్స్ ఆర్ కన్వర్జెన్స్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ సొసైటీ. బీట్ అన్నీ రుద్రవేణి పాటలు అన్నీ అంతే కదా. అసలు మనిషి సొసైటీతో ఎట్లా ఎంగేజ్ అవుతాడు అని అదంతా నాకు చాలా రూట్ చేసింది సొసైటల్ కాన్షియస్నెస్ని. అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఐ థింక్ దానికి ఒక షేప్ వచ్చింది థ్యాంక్స్ టు కాస్టిజం ఇన్ గుంటూరు. నేను గుంటూరులో చదివాను. దేర్ ఇస్ ఎ డామినెంట్ కాస్ట్, వీఆర్ ఎ నాన్ డామినెంట్ కాస్ట్. నన్ను నా కాస్ట్ లేబుల్ యూజ్ చేసి నేను ఆ కాస్ట్ని ఐడెంటిఫై అవుతున్నాను అనేవాళ్ళు. నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది నేను నిజంగా నా కాస్ట్ కాన్షియస్నెస్లో బిహేవ్ చేశాను అప్పుడు అని కొన్నిసార్లు అనుకుంటాను. తెలియకుండా మనం ఒక డామినెంట్ కాస్ట్ ఉన్నప్పుడు దానికి రెస్పాన్స్గా మనము మన కాస్ట్ వాళ్ళందరినీ పోగేసుకోవాలని సో అలా చూసాను కొన్నిసార్లు చూసానేమో అనిపిస్తుంది. బట్ ఇంటెన్షన్ అసలు ఎప్పుడు కాస్ట్ అనేది కాదు. సో ఆ కాన్ఫ్లిక్ట్ని ట్యాకిల్ చేయటం, అసలు డామినెంట్ కాస్ట్ ఎందుకు ఉండేది, ఎన్నో క్వశ్చన్స్ నడిచాయి. సో బీటెక్లో రిలేషన్షిప్ని ఎలా ట్యాకిల్ చేస్తాము, ఆ డీల్ చేసేటప్పుడు అసలు జెండర్ అనేది పర్సెప్షన్ ఏంటి, క్యారెక్టర్ మీద పర్సెప్షన్ ఏంటి, ఒక స్మాల్ టౌన్లో గ్రో అవటం వల్ల ఉమెన్ క్యారెక్టర్కి ఎలాంటి థ్రెట్స్ ఉంటాయి, దానికి రెస్పాన్స్లో ఒక ఉమెన్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో ఇవన్నీ అలా వేగ్ క్వశ్చన్స్, కొన్ని సీడ్స్ అట్లా అలా 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 అన్నీ బ్రాడ్గా ఉన్నాయి హెడ్లో. యూపీఎస్సి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చింది. యూపీఎస్సీ ప్రిపరేషన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అందుకే నా లైఫ్లో గేమ్ చేంజర్ అనుకుంటా నేను. మేబీ 6 yearsలో నేను చాలా చాలా డివైన్గా చదివింది 3.5 years అనొచ్చు. ఇంకా నాకు ఆల్మోస్ట్ అది డివినిటీనే అనిపిస్తుంది. నేను అలా చదివాను, అసలు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసేదాన్ని, అసలు అలా చదువుకుంటూనే ఉండేదాన్ని. యూపీఎస్సీలో ఏంటంటే కాంట్రడిక్షన్ని డీల్ చేయడం నేర్పిస్తారు. దాన్ని ఫ్రిట్జెరాల్డ్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే వేర్ యూ కెన్ హోల్డ్ 2 conflicting ideas with equal composure and equanimity at the same time. So on one side you know that casteism is wrong, but on the other side you have to accept that casteism exists. These two are extremely contradictory. Right or wrong are secondary, but it exists and you have to find a way to deal with it. సో మనకి చిన్నప్పుడు ఎలా ఉండేదంటే క్యాస్టిజం ఈజ్ రాంగ్ అంటే దాన్ని ఫైట్ చేసేయాలని ఉండేది. ఇప్పుడు క్యాస్టిజం ఎగ్జిస్ట్ అంటే ఏంటి క్యాస్టిజం అనే దాని మీదకి ప్రశ్న వెళ్తుంది. సో ఆ ఫ్రిట్జెరాల్డ్ ఇంటెలిజెన్స్ యూపీఎస్సీ ఎక్విప్డ్ అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా క్వశ్చన్స్కి బీట్ ఆన్ జెండర్, ఫెమినిజం ఒక స్ట్రక్చర్ ఇచ్చింది. నెక్స్ట్ ఆన్ సోషల్ లైఫ్, అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, పొలిటికల్ లైఫ్ అంటే ఏంటి, మీనింగ్ఫుల్ పొలిటికల్ లైఫ్ అంటే ఏంటి, కెరీర్ అంటే ఏంటి, అసలు వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ కెరీర్, అసలు జాబ్ అంటే ఏంటి, జాబ్ అంటే నాట్ ఈక్వల్ టు శాలరీ, అండ్ కెరీర్ అంటే 40 years సేమ్ ఇండస్ట్రీ కాదు కదా. సో వాట్ ఈస్ కెరీర్, వాట్ ఈస్ జాబ్, వాట్ ఈస్ ఫ్యామిలీ, వాట్ ఈస్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, వాట్ డస్ దట్ రియల్లీ మీన్. సో హౌ డూ యూ డీల్ ఇంటర్నల్ రిలేషనల్ కాన్ఫ్లిక్ట్స్, అమ్మతో కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, చెల్లితో ఉండొచ్చు, హౌ డూ యూ హ్యాండిల్ దమ్ మెచ్యూర్లీ. అన్నిటికీ నా లైఫ్లో ఉన్న ప్రతి కాన్ఫ్లిక్ట్కి నాకు ఆన్సర్ యూపీఎస్సీలో వచ్చింది. సో ఐ థింక్ యూపీఎస్సీ ఈజ్ ద గేమ్. యూపీఎస్సీ సో ద గుడ్ థింగ్ అబౌట్ యూపీఎస్సీ ఏంటంటే ట్రూత్ అనేది బ్లాక్లోనో వైట్లోనో ఉంటుంది, మధ్యలో ఇక్కడ గ్రేలో ఉంటుంది అని నిజాన్ని తెలుపుద్ది. అంటే like one of the things I'm very fascinated is because you both guys know UP. I studied preparation. I just want to disclose that I haven't done. What I'm really confused is what lies in it, right? Like
is it about the subject, or is it about the process, or is it about the end goal? 3 different things kada. So let's say we take best out of it, and what part of it, right? Is it about unlocking intelligence that is not accessible? And ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నా అంటే, my brother prepared for UPSC, and during his years he brings all these different kinds of literature, right? I'm a very big fond of Telugu లిటరేచర్ అండ్ తెలుగు హిస్టరీ కానీ బుక్స్ కానీ రైటర్స్ కానీ నాకు ఇంట్రెస్ట్. ఎందుకు అంటే తను తీసుకొచ్చిన బుక్స్లో దెర్ ఇస్ వన్ బుక్ కాల్డ్ తెలుగు. సో మన తెలుగు రాజులు, రెడ్డి రాజుల నుంచి, లైక్ వెన్ యూ గో బ్యాక్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్ మెన్షన్ ఇన్ వన్ ప్లేస్. నేను ఎప్పుడు చదువుకోలేదు. ఐ జస్ట్ రియలైజ్డ్, ఓకే ఇంత మెటీరియల్ ఎంత ఉంది కదా, వై ఇట్ ఈస్ నాట్ యాక్సెస్డ్. అండ్ ఫ్రమ్ దేర్ నుంచి ఇస్ ఇట్ అబౌట్ ద పర్సివరెన్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యూపీఎస్సీ, ఇన్నేళ్ళు కష్టపడాలి, జీవితాన్ని పరంగా పెట్టాలి. Is it about that, or is it about the end goal? At the end of the day, UPS అయితే you can actually make change అని. ఎందుకంటే that's kind of the aim to a lot of people, right? Government jobs వస్తే it is not just about self satisfaction, it is more about a chance to make changes in policy కావచ్చు, whatever the thing is. ఈ 3 thingsలో what really made for you to think that this is enlightening? మేబీ నేను కూడా ఖచ్చితంగా ఎండ్ గోల్తోనే మొదలయ్యాను. ఐఏఎస్ అయితే ఏదో చేయొచ్చు అనేది, బట్ అసలు ప్రాసెస్సే నన్ను మార్చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల. అసలు నాకు అసలు తెలియని కూడా తెలియదు ప్రాసెస్ వల్ల ఇంత చేంజ్ అయిపోతాను అని. నా ప్రాసెస్సే నా ఎండ్ గోల్ అయిపోయింది చివరికి. సో ఆయన అంటారు చూడండి, సిరివెన్నెల అంటారు ఆ పాటలో, ఇలాగే ప్రశ్నగా ఉంటానంటున్నాను, ఏదో ఒక బదులైన చెరపద్దని కాలాన్ని అడుగుతున్నా అంటారు. సో నాకు అలాగే అనిపిస్తుంది. సో ఆ ప్రాసెస్ ఏం చేసేసిందంటే, మనం ఆల్రెడీ ఒక డీప్ అండ్ ఇంటెన్స్ రిఫ్లెక్టివ్ పర్సన్ అనుకోండి, ఒక ఇష్యూని మనం ఆల్రెడీ రకరకాల లెన్స్లో చూస్తూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 6th స్టాండర్డ్లోనో 5th స్టాండర్డ్లోనో ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగింది. ఆ రోజు నా ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే, ఐ థింక్ నేను బుష్ గురించి చదువుతూ ఉన్నాను రోజు న్యూస్ పేపర్లో, అమ్మో ఇప్పుడు బుష్ మొత్తం ప్రపంచంలో ముస్లిమ్స్ని ఏం చేసేస్తాడో అన్నా నేను. అసలు నాకు 6th స్టాండర్డ్లో అలా ఎందుకు అనిపించింది అంటే, అతను ఒక అగ్రెసర్ అని అర్థమైంది, దాన్ని ముస్లిమ్స్ వైపుకి తీసుకెళ్ళిపోతాడు అని అర్థమైంది. తర్వాత అసలు ఒక యాంటీ ఇస్లాం వార్ జరిగింది, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. బట్ అది ఆ ప్రశ్న అనేది ఒకటి ఉన్న వాళ్ళకి ప్రిపరేషన్ అనేది గేమ్ చేంజర్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, ఎందుకు ప్రిపరేషన్ గేమ్ చేంజర్ అవుతుందంటే, మనం జస్ట్ మిడిల్ ఈస్ట్ హిస్టరీ చదివేసి వదిలేం. అంటే వాట్ హ్యాపెండ్ ఇన్ మిడిల్ ఈస్ట్, అసలు ఆ కంట్రీస్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, పోస్ట్ అట్లీస్ట్ బిఫోర్ వరల్డ్ వార్స్ వాటి హిస్టరీ ఏంటి, మిడీవల్ పీరియడ్లో అవి అంత ఫ్లరిషింగ్ ఎంపైర్స్. అసలు అక్కడ రోమన్ ఎంపైర్ ఉంది, ఆ 2 బిగ్ యూఫ్రటిస్ టైగ్రిస్ ఆ రివర్స్ మధ్య ఒక ఫ్లరిషింగ్ ఎంపైర్ ఉంది. అంత ఎంపైర్ బై వరల్డ్ వార్ టైంకి అవి నిజంగా అంత పవర్లో లేవు. సో అవి ఎందుకు పవర్లో లేవు, యూరోప్ ఎదిగినంత పవర్ఫుల్గా ఇవి ఎందుకు లేవు, నెక్స్ట్ యూరోప్ అసలు వీటి కోసం ఆయిల్ కోసం ఎందుకు వచ్చింది, వీటిని ఎలా కాలనైజ్ చేయడం స్టార్ట్ చేసింది, ఈ కాలనైజ్ అయిన కంట్రీస్ వాటి ఐడెంటిటీని రిలీజియన్లో ఎలా పొందారు, ఆ రిలీజియన్లో పొందిన ఐడెంటిటీ కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఫార్మ్స్ దానికి హోలీ ల్యాండ్ అని చెప్పి ఒక ఇది క్రియేట్ చేసి దానికి గ్లోబల్ టెర్రరిజం నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేశారు. సో అప్పుడు మనకి బిన్ లాడెన్ జస్ట్ బిన్ లాడెన్ లాగా కనిపించాడు. హీ ఈస్ ద ఆర్కెస్ట్రేటర్ ఆఫ్ ఎ గ్లోబల్ టెర్రర్ నెట్వర్క్ విత్ సెవరల్ సపోర్టర్స్, విత్ సెవరల్ ఫండింగ్ ఛానల్స్ విచ్ ఆర్ ఫ్యూయలింగ్ దట్ నెట్వర్క్, అండ్ దెన్ విత్ సెవరల్ పాయింట్స్ వేర్ ఇఫ్ దే అటాక్ ఆన్ particular area in a particular time, then that becomes explosive and that brings them more followers. So once you understand the structure of a problem and the various ఏమనాలి సబ్ బ్రాంచెస్ ఆఫ్ ఎ ప్రాబ్లం, అసలు ఆ ప్రాబ్లమ్ని మనం డైరెక్ట్గా దాన్ని మాత్రమే చూడం, మనం చాలా చూస్తాం. సో అప్పుడు బిన్ లాడెన్నే విలన్ చెయ్యి అంటే, యా బిన్ లాడెన్ విలనే, కానీ నీకు ఇన్ని ఉన్నాయి చుట్టూ అనేస్తాం అనమాట. సో ఆ ఓవరాల్ స్టోరీని చూడగలిగిన డెప్త్ని ఈ ప్రిపరేషన్ ఇస్తుంది. అలా ప్రతి సబ్జెక్ట్ మీద ఇస్తుంది, హిస్టరీ మీద ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా బావగారికి చాలా ఫియర్స్ డిబేట్ అవుతుంది. ఆయనేమో రామాయణం హిస్టరీ అంటారు, నేను రామాయణం మైథాలజీ అంటాను. హిస్టరీకి మైథాలజీకి డిఫరెన్స్ ఏంటి?
సో మైథాలజీ అంటే ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఏ మిత్, ఇలా ఒకటి ఉంది అని. హిస్టరీ ఈజ్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. అన్లెస్ మీకు రామాయణం ప్రకారం ఇది చాలా ఇప్పుడు పెద్ద గొడవ వచ్చి నేను డిస్కషన్ పెడుతున్నాను, మీ షో అంతా ట్రోల్ అవ్వచ్చు. బట్ ఒక ఎగ్జాంపుల్ లాగానే నేను సైట్ చేస్తున్నాను, నేను దాని మీద అథారిటీలా మాట్లాడట్లేదు. బట్ రామాయణం ప్రకారం అప్పట్లోనే మనకి ఏంటి 4th సెంచరీ ఇంకా ఎర్లీ, మనకి చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఎంతో లావిష్ వెళ్తుంది. కానీ హిస్టరీ ప్రకారం అసలు మనకి అంటిల్ దే చోళ ఏజ్ 13th 14th సెంచరీస్ వరకు అసలు మనకి అసలు అంత వెల్త్ లేదు. చాలా ప్రిమిటివ్ సొసైటీస్ మనవి. ఎర్లీగా 1st సెంచరీ AD ఆ టైంకి కూడా వీవర్ జస్ట్ ట్రైబల్ హంటర్ గ్యాదరర్స్ గ్రూప్స్, చిన్న చిన్న ట్రైబల్ సొసైటీస్ ఏర్పడ్డాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా అంత వెళ్తున్నది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఆ తర్వాత ఒక 1000 years పెద్ద గ్యాప్ ఉంది, ఏమీ తెలీదు. సో మగధ ఎంపైర్ దీని అంతా నార్దర్న్ ప్లెయిన్స్లో మనం ఆ ఎంపైర్ గురించి మాట్లాడతాం. కానీ అప్పుడు కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ వాడి వాళ్ళు వార్ఫేర్తో అడవులన్నింటినీ దున్నేసుకుని కట్టుకున్నారు అంటారే కానీ ఆ లావిష్నెస్ ఆఫ్ వెల్త్ గురించి మాట్లాడరు. అండ్ వెల్త్ సస్టైన్ అవ్వాలంటే దాని వెనకాల ఒక ఎకనామిక్ స్ట్రక్చర్ ఉండాలి కదా, మ్యాసివ్ ట్యాక్సేషన్ ఉండాలి, అంత ట్యాక్స్ కట్టే స్తోమత సొసైటీకి ఉండాలి కదా, అంత సర్ప్లస్ ప్రొడ్యూస్ చేసే ఫార్మర్స్ ఉండాలి కదా. అప్పుడు ఫార్మింగ్ కాక మనకేం ఎకనామిక్ ట్రేడ్ కూడా అంతగా లేదు. బై మిడివల్ ఇండియా వరకు మనకి ట్రేడ్ కూడా అంత ఫ్లరిష్ అవ్వాల. సో కేవలం అగ్రికల్చర్ సర్ప్లస్ మీద నిజంగా టెక్నికల్లీ అంత పెద్ద రాజ్యాలు కట్టడం సాధ్యమా? ఇది తెలిసాక మీకు వరల్డ్ నిజంగా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అది అన్నమాట చేసేది. సో అప్పటిదాకా మనకి ఎందుకు నేను అమ్మాయిని కాబట్టి నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు అదే రిలేషన్లో ఉన్న అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడరు అనే ప్రశ్నలే ఉంటాయి. కానీ దీని మనకి ఫెమినిజం ఏం చెప్తుంది, ప్యాట్రియార్కీ అని ఒకటి ఉంటుంది. అసలు ప్యాట్రియార్కీ ఉమెన్ని ఎలా సబార్డినేట్ చేస్తుంది, సో సబార్డినేషన్ని ఏ కాన్సెప్ట్స్ ద్వారా అచీవ్ చేస్తారు. సో ప్రతి దానికి ఒక ఫ్రేమ్వర్క్ వస్తుందన్నమాట. సో అప్పుడు ఏమైందంటే నాకు అన్ని ఫ్రేమ్వర్క్లు వచ్చేయడం వల్ల నా గోల్ సివిల్ సర్వీసెస్ పోయి చదవడమే అయిపోయింది. సో చాలా చదివేశాను అసలు, ఇంకా బుక్స్ అన్నీ అవసరం లేని బుక్స్ అన్నీ కూడా ఆప్షనల్ లెవెల్లో ప్రిపేర్ అయిపోయాను. సో అలా సివిల్ సర్వీసెస్ మార్చేసింది. మీరు ఇంతకుముందు చెప్పిన ఒక పాయింట్ ఉంది చూడండి, బిల్ లాడెన్ ఒక కాంటెక్స్ట్ నుండి చూస్తే బిల్ లాడెన్ ఒక పెద్ద విలన్ లాగా అనిపిస్తాడు, కానీ ఒక్కసారి బిహైండ్ ద స్టోరీ చూస్తే అరే వీడు కూడా మనిషే కదా అనిపిస్తాడు. బిల్ లాడెనే కాదు, సో అలా అనకండి, మన ఇద్దరిని ఇప్పుడు జైల్లో పెడతారు ఇండియాలో. బిల్ లాడెనే కాదు, ఒక పాయింట్లో గాంధీ మీద కూడా నాకు కొంచెం ఒక రకమైన హేట్రేడ్ ఉండేది. దెన్ ఐ రెడ్ హిస్ బుక్ ఆటోబయోగ్రఫీ. ఆ తర్వాత ఐ కేమ్ టు ఏ కన్క్లూజన్ దట్ అరే మనిషి అంటే అలానే ఉండాలి. ఒక మనిషి నుండి మహాత్మునిగా మాట్లాడడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ బతికి చూపించింది మనకు గాంధీ. సో ఆ తర్వాత అక్కడి నుండి ఆ తర్వాత యాన్ ర్యాండ్ అలా ఒక పర్సన్ని అర్థం చేసుకుని ఒక పర్సన్ లైఫ్లో ఇన్సిడెంట్ని చూసి కామెంట్ చేసి డైరెక్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి మొత్తం హంగామా చేయడం ఇప్పుడు మన సోషల్ మీడియా ప్రత్యేకత. హౌ డు యూ సీ టుడే సోషల్ మీడియా? అంటే ఏ కంటెక్స్ట్లో అంటారు? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ తీసుకొని హిస్టారికల్ రీజన్స్లో ఒక పర్సన్ని తీసుకొని ఆ పర్సన్ లైఫ్ని మొత్తం అంబేద్కర్ కానీ గాంధీ కానీ, అంబేద్కర్ అండ్ గాంధీ అని ఎక్కడ ఉండదు, అంబేద్కర్ వర్సెస్ గాంధీ. సో ఇలాంటి హిస్టారికల్ ఫిగర్స్ని డైరెక్ట్గా మిస్జడ్జ్ చేయడం అది నాకు చాలా ట్రాజడీ అనిపిస్తుంది. మేబీ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ టైమ్స్ వీ లివ్ ఇన్. అసలు డెప్త్కి, నువాన్స్కి, మల్టిట్యూడ్స్కి స్పేస్ లేకుండా ఒకళ్ళు రాంగ్ అంటే ఇంకా రాంగ్ అసలు. ఎస్, గాంధీ ఈజ్ ఎ స్టబర్న్ మ్యాన్, హీ ఈజ్ ఎ వెరీ కొన్నిసార్లు మొండోడు కూడా, సెంట్రలైజ్డ్గా డెసిషన్స్ తీసుకునేవాడు, ఆయన చెప్పిందే రైట్ అనేవాళ్ళు. చాలా తప్పులు చేశారు అసలు, అందులో ఏమీ మనం ఏమీ హెసిటేట్ చేయక్కర్లా చెప్పడానికి. బట్ అసలు కంటెక్స్ట్ని చూడలేకపోవటం జస్ట్ దానికి సోషల్ మీడియా మాధ్యమమే అయింది. కానీ పృథ్వీ, ఐ ఫీల్ సొసైటీలో కూడా ఆ కంటెక్స్ట్ని చూడగలిగే డెప్త్ లేదని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఐ థింక్ సొసైటీలో ఒక సెక్షన్ మాత్రమే ఆ డెప్త్ని, నువాన్స్ని, మల్టిట్యూడ్స్ని హోల్డ్ చేయగలరు. చాలామందికి ఏంటంటే ఆన్సర్స్ కావాలి,
సిరివెన్నెల అన్నట్టు నేను ప్రశ్నలాగే ఉండిపోతాను అనడానికి ఎవరు ఇష్టపడరు. వాళ్ళకి ఆన్సర్ కావాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను హిందూని, లేదు నేను క్రిస్టియన్ని, నేను అంబేద్కరైట్ని, నేను గాంధీయట్ని, లేదు నేను బీజేపీ, నేను కాంగ్రెస్. ఒక లేబుల్ అనేది వారు ఒక ఐడెంటిటీ అనేది మనిషికి చాలా కంఫర్ట్ ఇస్తుంది. ఏమీ లేని ఆ వేగ్ స్పేస్లో ఉండటం అనేది అసలు ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే మనకి అన్ని ఆన్సర్స్ అక్కడే దొరికేస్తాయి అన్న ఫీలింగ్ స్టెబిలిటీని ఇస్తుంది లైఫ్లో. అసలు ఆ స్టెబిలిటీ లేకుండా నాకు ఇక్కడ ఆన్సర్ తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్నే పట్టుకున్నాం అనుకోండి, కొన్ని నచ్చవు కాంగ్రెస్లో. అప్పుడు మనం బీజేపీ దగ్గర అవి కొన్ని నచ్చచ్చు. అప్పుడు కాంగ్రెస్ బీజేపీ అంటామా, నువ్వు అనలేము. సో సర్లే, కాంగ్రెస్లో తప్పులున్నా నేను కాంగ్రెస్తోనే ఉంటా. ఐడెంటిటీని అలా అలా బిల్డ్ చేసుకుంటారు జనరల్లీ. ఇండివిజువల్స్కి ఆ టెండెన్సీ ఉంటుంది. అందుకే సొసైటీస్ ఫామ్ అయినాయి కూడా. ఎందుకంటే అలా లేకపోతే అసలు ఇంక సిమిలారిటీ అనేది ఉండదు కదా, గ్రూప్స్ అనేవి ఉండవు. సో కాకపోతే దానికి సోషల్ మీడియా దాన్ని యాంప్లిఫై చేసేసింది. అసలు ఆ డెప్త్ ఆఫ్ థింకింగ్కి కొంచెం కూడా స్కోప్ లేకుండా ఆ గ్రూపిజంని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతూ. సో నువ్వు కాంగ్రెస్ అయితే ఇంక అసలు వాట్ ఎవర్ కాంగ్రెస్ హ్యాస్ డన్ దే ఆర్ డివైన్, వాట్ ఎవర్ బీజేపీ హ్యాస్ డన్ దే ఆర్ విలన్స్. ఆ సొసైటీలో హ్యూమన్ నేచర్లో ఉన్న స్టెబిలిటీని, కంఫర్ట్ని సోషల్ మీడియా ట్యాప్ చేసేసి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఆర్ పుట్ us in boxes which we are uncomfortable to come out from. What to say, I don't know, maybe ఐ థింక్ మీరు అన్నట్టు ఎవ్రీ టైమ్ పీపుల్ వాంటెడ్ టు ఐడెంటిఫై దెమ్సెల్ఫ్ విత్ ఎ ట్రైబ్. సో అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఐడెంటిటీ బయటపడకపోవడం. సో ఈ రెండు కలిసేసరికి మనలో ఉన్న క్రైమ్ లేకుంటే ద వర్స్ట్ ఎలిమెంట్స్ అనేది సోషల్ మీడియా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. రైట్, anonymity is the most powerful thing social media offers. ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి, అండ్ ఫర్ అ ఫ్యాక్ట్ యూ హ్యావ్ వర్క్డ్ విత్ ప్రాపర్ జర్నలిస్టిక్ ఇన్స్టిట్యూషన్. నాకు పర్సనల్గా డౌట్ ఉందన్నమాట. టుడే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ టేకింగ్ ఎ రోల్ ఇన్ అ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్, రైట్? ఒకప్పుడు ఒక పర్టికులర్ యాక్టివిటీ కొంతమంది చేసేవాళ్ళు. లైక్ ఐ హ్యావ్ someone in my family who have actually went to the journalistic training process, rigorous process to even start as their career. But ingo pakka distribution undi kabatti oka creator is taking a role of being an entertainer and also being an information hub. Being an information hub, ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న సిచ్యువేషన్లోనే ఫర్ అ ఫ్యాక్ట్ దట్ లీవింగ్ ఎ గ్రే ఏరియా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ basic common sense. You need to say that even though someone has done a great things or terrible things, net you need to see what their results has put in action kada. Ippudu for example edo political party kaavachu, ledo oka political personality kaavachu, ledo elanti freedom fighter kan personality kan kaavachu, they only take up small elements that they are understood or వాళ్ళకి నచ్చినవి అలా లిమిటెడ్ పీసెస్ తీసుకొని దాని నుంచి ఇదిగో భయ్య ఇవాళ ఇది జరిగింది, ఇది ఇక్కడ ఈ కోర్టు ఇది చెప్పింది, ఈ ఫారెస్ట్ ఇది జరిగింది, నేనైతే ఇది చేస్తాను, మీ ఇష్టం అని చెప్పి వదిలేస్తారన్నమాట. దానికి ఇందాక మీరు ఈ బిన్ లాడెన్ గురించి చెప్పినప్పుడు కానీ బుష్ చెప్పినట్టు కానీ యూ లుక్ ఎట్ ఇట్ అండ్ వెన్ యూ లుక్ బ్యాక్ యూ సే ఓకే దిస్ ఇస్ ప్రయారిటీ దిస్ పర్టికులర్ పాయింట్, దిస్ ప్రయారిటీ దిస్ పర్టికులర్ పాయింట్. ఆ మల్టీ లేయరింగ్ అనేది లేదనమాట. ఇట్స్ ఆల్ కన్సైన్స్ టు 3-minute ఫుల్ లెంత్ వీడియో దట్ ఆ పర్సన్ ఆ పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నారు. లైక్ సమ్మన్ యూ హ్యావ్ సీన్ దట్ జర్నలిస్టిక్ స్పేస్ కదా. నౌ లైక్ వాట్ యూ సే అబౌట్ ఇట్? లైక్ హౌ మచ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ ఫర్ అ ఫ్యాక్ట్ ఒక జర్నలిస్ట్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ద డిఫరెన్స్, వాట్ యువర్ థాట్స్ ఆన్ దట్ ఫ్రంట్? యాక్చువల్లీ నేను వెరీ గుడ్ జర్నలిస్ట్ని చూశాను. అట్లీస్ట్ TV9లో చాలా బెస్ట్ మైండ్స్ ఉన్నారు. ఎందుకంటే నాకు అప్పటిదాకా జర్నలిజం అంటే ఉన్న ఇంప్రెషన్ ఏంటి అంటే కేవలం వాళ్ళు ఇన్ఫర్మేషన్ని చెప్తారు, యాంకరింగ్ మాత్రమే అంటున్నా. బట్ జర్నలిజం వెనకాల చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ సిరీస్ ఆఫ్ కామన్ సెన్సికల్ క్వశ్చన్స్ అంతే. అంటే ఇప్పుడు ఒక చోట బాంబ్ బ్లాస్ట్ జరిగింది, వెంటనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు లేదు ఒక కంటెంట్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోకస్ ఆ బాంబ్ బ్లాస్ట్ మీద ఉంటుంది, దానికి సంబంధించి 4 పాయింట్స్ తీసుకురావాలి. బట్ జర్నలిస్ట్ అలా ఉండరు. నిజంగా అసలు అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఎవరు చేశారు, ఒక నేమ్ వచ్చింది అనుకోండి, వెంటనే ఆ నేమ్ వేయడం మీద ఫోకస్ ఉండదు వాళ్ళకి. అసలు ఆ నేమ్కి సంబంధించి ప్రూఫ్ ఏంటి? సో గుడ్ జర్నలిస్ట్ ఆస్క్స్ హౌ డూ యూ ప్రూవ్ దట్ దిస్ ఈస్ ద గై హూ డిడ్ ఇట్, అండ్ దెన్ మనం వాళ్ళే అని చూపించామనుకోండి, నిజంగా ఇప్పుడు వీళ్ళని మనం హైలైట్ చేస్తే దానివల్ల జరిగే డ్యామేజ్ ఏంటి? మనం వాళ్ళని హైలైట్ చేయాలా, అక్కడ జరుగుతున్న విక్టిమ్స్ని హైలైట్ చేయాలా, విక్టిమ్ స్టోరీని చూపించాలా, లేకపోతే విలన్ స్టోరీని చూపించాలా?
లైక్ మొత్తం ఫోకస్ ఆర్గనైజేషన్ మీదకి షిఫ్ట్ చేయాలా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీదకి, ఆ వెళ్ళిన విక్టిమ్ స్టోరీస్ మీద సింపతి స్టోరీ రన్ చేయాలా. నెక్స్ట్ ఆర్గనైజేషన్ మీదకి వెళ్తే దానివల్ల మరి స్టేక్ హోల్డర్స్ ఏంటి, నిజంగా ఇప్పుడు అక్కడ 2 కంట్రీస్ మధ్య పీస్ ప్రాసెస్ జరుగుతుంది, మనం మొత్తం ఆర్గనైజేషన్ సెంట్రిక్ చేసాము, దానివల్ల పీస్ ప్రాసెస్ ఎఫెక్ట్ అవుతుంది. సో దే విల్, ఎడిటోరియల్ టీమ్ విల్ టేక్ ఏ కాల్, ఇది ఇప్పుడు ప్రయారిటీ కాదు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సెవరల్ క్యాచెస్. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ మీడియాలో ఏంటంటే బికాస్ దిస్ ఇస్ ఆల్ బిజినెస్, ఇదేమి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్. సో ఆ బిజినెస్ ఓనర్కి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, ఆ బిజినెస్ ఓనర్కి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, అంటే వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీతో అలైన్ అవుతున్నారు అని చెప్పి. సో దానివల్ల ఎడిటోరియల్ టీమ్ కొన్ని ట్వీక్స్ చేయాల్సి ఉంటుంది, ఏ సైడ్ ఆఫ్ ద స్టోరీని ఎలివేట్ చేయాలి, ఏ సైడ్ ఆఫ్ ద స్టోరీని తగ్గించాలి అని. దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ మీడియా. అలా ఐ విష్ అలా జరగదు, కానీ అలా జరగని మీడియాని నేను నిజంగా ఎక్కడ చూడట్లా. అమెరికాలో కూడా అమెరికాలో మేబీ కొంచెం దే ఆర్ ఏబుల్ టు స్పీక్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, గట్టిగా మాట్లాడగలుగుతున్నారు వాషింగ్టన్ పోస్ట్ కానీ న్యూయార్క్ టైమ్స్ కానీ. దో దే ఆర్ ఓన్డ్ బై కార్పొరేట్స్, వాళ్ళు కొంచెం ఆ స్ట్రాంగ్ ఫుటింగ్ ఇవ్వగలుగుతున్నారు, ఎస్టాబ్లిష్మెంట్కి అగెన్స్ట్గా ప్రశ్నించగలగటం చేస్తున్నారు. ఇండియాలో మాత్రం అసలు అది లేదు. ఒకప్పుడు ఆ కల్చర్ ఉందేమో కానీ ఇప్పుడు లేదు. గుడ్ జర్నలిస్ట్ ఉన్నారు కానీ గుడ్ జర్నలిజం తగ్గిపోతుంది. అక్కడ ఐ వుడ్ సే ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ ఏంటి, క్యూరియస్ యంగ్స్టర్స్. ఇప్పుడు నేను FII షో చేసేదాన్ని, అసలు నా FII షోకి TV9 మెయిన్ స్ట్రీమ్ షోస్కి అసలు సంబంధం ఉండేది కాదు. ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ మీద నేను చాలా డీప్గా వెళ్ళిపోయి రీసెర్చ్ ఒక 7-8 మినిట్స్లో ఎక్స్ప్లెయినర్ వీడియో పెట్టేదాన్ని అంతే. కానీ ఛానల్కి అంత టైం ఉండదు, వాళ్ళు రియల్ టైంలో రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే నాలాగా 3 days ఇష్యూ వచ్చిన 3 days తర్వాత నేను ఎక్స్ప్లెయినర్ వీడియో చేస్తానంటే ఛానల్ని జనాలు కూడా ఎక్స్క్యూజ్ చేయరు. అప్పుడు వచ్చినప్పుడు TV9 ఏం చూపిస్తుంది, AVN ఏం చూపిస్తుంది, టక్ 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 మారుస్తూ ఉంటారు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్, మనం కంపేర్ చేయకూడదు. వీళ్ళు ఇష్యూని టచ్ చేస్తారు, వీళ్ళు ఇష్యూని డీపెన్ చేస్తారు ఎక్స్ప్లెయినర్స్ ఆర్ కంటెంట్ క్రియేటర్స్. కాకపోతే క్రియేటర్స్ మీరన్నట్టు ఆ హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళకుండా డెప్త్కి వెళ్తే బాగుంటుంది. బట్ ఐ స్టిల్ బిలీవ్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. దే ఆర్ స్టిల్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్, అసలు అట్లీస్ట్ ఒక డైమెన్షన్ అయినా ముందరికి తెస్తున్నారుగా, డిబేట్ ఒక స్టెప్ ముందుకు వెళ్తుందిగా. వీళ్ళు జస్ట్ వాళ్ళు గాంధీ జయంతి అని ఆపేస్తున్నారు, వీళ్ళు గాంధీ జయంతిని సెలబ్రేట్ చేయకర్లా, ఆయన మహాత్ముడు కాదు అని చెప్పి ఒక స్టోరీ చెప్పి అక్కడ ఆపుతున్నారు. 1 step ముందుకు వెళ్ళింది, ఇంకొకటి వచ్చి లేదు ఈయన మహాత్ముడే అని చెప్పేసి ఇంకో స్టోరీ వెళ్తుంది. సో సమ్హౌ the conversation is alive thanks to social media with limited resources. సో బేసిక్గా ఇట్స్ లైక్ అన్ ఎవల్యూషన్లో ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటంటే ఆ చిన్న చిన్న అడుగులు వేయడం, ఆ తర్వాతనే అది వెరీ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ పర్ఫెక్ట్, ఆ పర్ఫెక్షన్కి దగ్గరలో ఉన్నాం. మీరు ఇంతకుముందు ఒక న్యూస్ రూమ్ వెనకాల జరిగే అంత తతంగం గురించి చెప్పారుగా, రికమెండేషన్ మధ్యలో ఇస్తున్నాం. సో దెర్ ఇస్ దిస్ వెబ్ సిరీస్ కాల్డ్ న్యూస్ రూమ్ అని, అమెరికన్ వెబ్ సిరీస్. దే కంప్లీట్లీ ఒక న్యూస్ రూమ్ పెట్టి ముందుకు వచ్చి మాట్లాడడానికి వెనకాల ఎంత తతంగం జరుగుద్ది. ఒక్కసారి టెర్రరిస్ట్ అటాక్ అవ్వడంతో వెంటనే డెసిషన్స్ ఎంత ఫాస్ట్గా తీసుకుంటారు, బ్యాకప్ టీమ్ ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, వెంటనే ఫండింగ్ ఇష్యూ వస్తుంది ఆర్గనైజేషన్కి. యాంకర్కి ఏంటి ఈ ఇష్యూ బయటికి వెళ్ళాలని ఉంటుంది, వాళ్ళకి ఫండింగ్ ఇష్యూ ఉంటుంది, వేరే కార్పొరేట్స్ వస్తారు, కార్పొరేట్స్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళకి డబ్బులు రావాలి, దానికి నరేటివ్ మార్చాలి. ఐ మీన్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. మనం ఇక్కడ సోషల్ మీడియాలో కూర్చొని టీవీ 3x3 ట్రోల్ చేయడం అట్లా కాదు. దెర్ ఈస్ యాక్చువల్లీ డిఫరెంట్ స్టోరీ దట్ గోస్ ఇన్ టు యాపిల్ టీవీలో కూడా మార్నింగ్ షో అని ఒక షో దట్ ఆల్సో షోస్ సిమిలర్ ఛాలెంజెస్. యా, కమింగ్ టు యువర్ ద మెయిన్ స్టోరీ, ద మెయిన్ డిస్కషన్, UPSC తర్వాత TV9 తర్వాత పొలిటికల్ కన్సల్టెన్సీ స్పేస్ ఏంటండి, ఎందుకు మళ్ళీ ఇటు వచ్చారు? యాక్చువల్లీ ఐ వాంట్ టు హ్యావ్ అ లిటిల్ మోర్ స్ట్రక్చర్ క్వశ్చన్, రైట్? ఇప్పుడు వరకు వాట్ ఎవర్ యూ హ్యావ్ డిస్కస్డ్ అండ్ వాట్ ఎవర్ యూ మెన్షన్, యూ హ్యావ్ వన్ ఫ్రంట్, ఒక విజన్ ఉంది, ఒక థాట్ ఉంది, రెండో పక్క రియాలిటీ కొంచెం డిఫరెంట్ ఉంది అనుకోండి. పొలిటికల్ స్పేస్ వచ్చేసరికి ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఒపీనియన్, గుడ్ ఆర్ బ్యాడ్, ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఒపీనియన్. ఇట్స్ ఎయిదర్ అరే అది మురికి కాలవరా అంటారు, లేదా మురికాలం బాగా చేసే అవకాశం అంటారు, లేదా వాట్ ఎవర్ దట్ ఈస్. నౌ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెన్ యూ హ్యావ్ జంప్డ్ ఇన్ టు దట్ స్పేస్, మీరు వెన్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ TV9 టు గెటింగ్ ఇన్ టు దిస్ స్పేస్, వాట్ వాజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ సీన్ దట్ అబ్సల్యూట్లీ బ్రేక్డ్ యువర్ మిత్స్? ఇలా ఉంటుంది అనుకున్నా బట్ ఏంది ఇలా ఉంది అన్న ప్లేస్ నుంచి, పాలిటిక్స్ గురించా? I mean anything that you have experienced in the political space the moment you have moved into AP, I want to understand that, because what comes out is, I feel, is a very small portion, and I'm very curious on learning what goes into it in the behind process, whichever way you want to start. Correct.
యాక్చువల్లీ నేను పాలిటిక్స్ చాలా దారుణంగా ఉంటుంది అనుకున్నాను, బట్ పొలిటీషియన్స్ ఫినామినల్లీ షార్ప్. అసలు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను పొలిటికల్ లీడర్స్ చూసి. అంటే మీరన్న బురద మురికాలు ఆ కంపు మొత్తం మా ఫ్యామిలీ అందరూ అన్నారు, స్వాతి పాలిటిక్స్ ఏంటి అసలు అని. అసలు మా ఫ్యామిలీలో పాలిటిక్స్ అంటే వాట్ అనమాట. అసలు ఎవరికి అర్థం కాల, వెళ్ళడం ఏంటి, పొలిటికల్ పార్టీ జాయిన్ అవటం ఏంటి, అది కూడా టీడీపీ జాయిన్ అవటం ఏంటి. ఎందుకంటే మా ఫ్యామిలీలో హిస్టారికలీ వీళ్ళందరూ కాంగ్రెస్తో ఎలా ఉండేవాళ్ళు. సో అసలు టీడీపీ జాయిన్ అవటం ఏంటి, బికాజ్ ఎస్పెషల్లీ నేను గుంటూరులో కాలేజ్లో చదివేటప్పుడు నేను డామినెంట్ పార్టీ ఫైట్ చేసిందంతా డామినెంట్లీ టీడీపీతో అలైన్ అయ్యే కాస్ట్ వాళ్ళే. సో అసలు ఎవరికి, నా ఫ్రెండ్స్కి కానీ నా ఫ్యామిలీలో కానీ ఎవరికి ఏం అర్థం కాలే. బట్ అలా ఉండదు అసలు పార్టీ అంటే. పార్టీ అంటే అసలు ఒక వ్యక్తి కాదు, ఒక కాస్ట్ కాదు, ఎంతోమంది ఇండివిజువల్స్ అసలు ఎంతో సెల్ఫ్లెస్గా క్యాడర్ వర్క్ చేస్తారు. ఎక్కడో అరకు నుండి వస్తారు అసలు మాట్లాడడానికి పార్టీ ఆఫీస్లో, అమ్మ సార్కి చెప్పండి అనుకుంటూ. అసలు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎంతో హోప్. అసలు పార్టీ అంటే లాయల్టీ ఉంటుంది, ఎంతో కమిట్మెంట్తో వస్తారు. కడపలో ఒకటే కాన్స్టిట్యున్సీలో 2-3 పార్టీలు ఉంటారు, వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరూ పార్టీ వాళ్ళ ఇష్యూస్ని అందరినీ వింటుందని, అందరికీ రెజల్యూషన్ దొరుకుతుందని హోప్ చేస్తారు. సో నేను నిజంగా సర్ప్రైజ్ అయింది ఏంటంటే అసలు క్యాడర్కి అంత లవ్ అండ్ లాయల్టీ అసలు నాకు తెలీదు. అప్పటిదాకా మనం పార్టీ అంటే, పాలిటిక్స్ అంటే కేవలం లీడర్స్ మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ని చూసే మన ఇంప్రెషన్ ఏర్పరచుకుంటాం. కానీ అసలు పార్టీ అంటే వాళ్ళు మాత్రమే కాదు. ఫస్ట్ పార్టీ అంటే ఎంతోమంది గ్రాస్ రూట్స్ కార్యకర్తలు అండ్ ఫినామినల్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్, లాట్ ఆఫ్ టైం ఇస్తారు అసలు పార్టీ కోసం, పార్టీ వర్క్స్ కోసం ఎంతో డబ్బులు స్పెండ్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్తో టైంని వదిలేస్తారు. సో అవంతా వెరీ సర్ప్రైజింగ్. అండ్ నెక్స్ట్ అండ్ ఈవెన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ వాళ్ళ షార్ప్నెస్. అంటే నేను ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ మనకేంటి ఒక యారగెన్స్ ఉంటుంది, బాగా చదువుకున్నాము, అసలు మనకు ప్రపంచం తెలుసు, అసలు నాకు తెలియని థియరీ లేదు, అసలు రాని సబ్జెక్ట్ లేదు. వాళ్ళకి అసలు అవి ఏమక్కర్లా, ఏ ఇష్యూ ఏదైనా అసలు మనల్ని ఒక స్టెప్ ముందరికి పుష్ చేసేయగలుగుతారు. వాళ్ళు అడిగే కామన్ సెన్సికల్ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ ఉండేవి కాదు. సో నేను అలా చాలామంది లీడర్స్ అలా ఉండేవాళ్ళు, నేను వాళ్ళని చూసి జెన్యున్గా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. అంటే ఎలాంటి క్వశ్చన్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక నేరేటివ్ స్ట్రక్చర్ అంటాం అనుకోండి. మేము ఒక క్యాంపెయిన్ జరుగుతుంది, ఆ టైంలో క్యాంపెయిన్లో నేను చెప్పాను క్యాంపెయిన్ ఎప్పుడైనా హై లో ఉంటుంది. సో ఆ లో అనేది కామన్, మనం జస్ట్ ఒక ట్రిగ్గర్ పాయింట్ ఎత్తుకొని క్యాంపెయిన్ రీస్టార్ట్ చేస్తాము అని చెప్పి. వాళ్ళు అన్నారు, ట్రిగ్గర్ పాయింట్ హైలో ఇదంతా కాదమ్మా, ఇప్పుడు అసలు అక్కడ ఆ ఏరియాలో దాన్ని నడిపించే లీడర్ ఎవరో లేకపోతే మనం ఎంత స్ట్రక్చర్ డిజైన్ చేసే పాయింట్ ఏంటి అన్నారు. అంతే కదా, ఇప్పుడు నేను క్యాంపెయిన్ని పేపర్ మీద సైన్ కర్వ్ లాగా వేసుకొని ఇక్కడ సైన్ కర్వ్లో లోకి వెళ్ళింది, ఈ స్టెప్ వేస్తే క్యాంపెయిన్ నెక్స్ట్కి వెళ్తుంది, అంత బాగా చేస్తాను. ఆ కాన్స్టిట్యుయెన్సీలో దాన్ని భుజాన్ని మోసుకొని కార్యకర్తలు నడిపించి ఆ క్యాంపెయిన్కి డబ్బులు ఇచ్చి దానికి అవసరమైన రిసోర్సెస్ అన్నీ సమకూర్చి నడిపించే నాయకుడు లేకపోతే నా సైన్ కర్వ్ ఏంటి, తీటా కర్వ్ ఏంటి? సో అది వాళ్ళ కామన్ సెన్స్. అది నాకు చాలా, అంటే లక్కీలీ నేను మా స్ట్రాటజీ కమిటీలో ఉండేదాన్ని కాబట్టి మొత్తం అందరూ వెరీ సీనియర్ లీడర్స్ ఉండేవాళ్ళు స్ట్రాటజీ కమిటీలో. ఎవ్రీడే డిస్కస్ చేస్తాం అనమాట, అసలు ఏంటి, అలా ఏం జరుగుతుంది, మన కోర్స్ ఎలా ఉండాలి అని. సో ఇన్ ఫ్యూ మంత్స్ ఐ కుడ్ గెట్ ఎ సెన్స్ ఆఫ్ ఓకే నేను ఎక్కడున్నాను, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని. సో ఆ తర్వాత నేను వాళ్ళ లెవెల్కి వచ్చేసాను అనమాట. అంటే నేను ఫస్ట్ మొదలుపెట్టమే ఇక్కడ మొదలుపెట్టేదాన్ని. సో అప్పుడు నుండి అక్కడ నుండి ఇంకొక డిస్కషన్కి వెళ్తుంది. సో నేను మొదలు పెట్టడమే, సార్ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ లీడర్ ఉన్నారు, మనం వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇస్తే పని అయిపోతుంది. సో అప్పుడు హౌ డు వి మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దట్, వాట్ కెన్ వీ డూ, హౌ కెన్ వీ రివైవ్ ద క్యాంపెయిన్, అలా నడిచేదన్నమాట డిస్కషన్. సో దట్ స్పాంటేనిటీ ఇన్ దెమ్ and that common sense in them are very grounding. No amount of theory can give us that. That's first. That experience andi. And that's only experience. And also their real time responsibilities. Ippudu when crisis hits, it does not hit you in time ivadu.
సో ఇన్ ద వెరీ ఫస్ట్ మంత్ ఆఫ్ మై జాయినింగ్ టీడీపీ ఒక క్రైసిసే అయింది. ఒక అసలు పెద్ద క్రైసిసే అది. కానీ సార్ వాళ్ళు ఎంత బాగా డీల్ చేశారో చూడండి. సో ఏమైందంటే మా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. సో జనరల్ బాడీ మీటింగ్ అంటే మొత్తం పాలిట్ బ్యూరో నుండి స్టేట్ కమిటీ వరకు మొత్తం ఇంపార్టెంట్ లీడర్స్ అందరు సుమారు 500 నుండి 1000 మంది దాకా పార్టీ ఆఫీస్కి వస్తారు. మేము ఆ రోజు పార్టీ ఏం డైరెక్షన్ అనుకుంటుంది, నెక్స్ట్ 2-3 మంత్స్కి విజన్ ఏంటి, ఎజెండా ఏంటి, ఇదంతా డిస్కస్ చేస్తాం. ఇట్స్ 2 and 4th కాన్వర్జేషన్. సో దానిలో భాగంగా నేను బ్యాక్ ఆఫీస్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా నేను పార్టీలో విత్ వేరియస్ కాన్స్టిట్యున్సీస్ ఇలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఇలా పర్ఫామ్ చేయట్లేదు అనేది డిస్కస్ చేశాను. అది ఏమైందంటే అప్పటిదాకా పొలిటికల్ స్పీచెస్ జరుగుతాయి, మీడియా ఆగిపోవాలి, ఆ తర్వాత బ్యాక్ ఆఫీస్ హెడ్స్ ఒక్కొక్కళ్ళని ప్రజెంట్ చేస్తాం. సో ఏమైందంటే ఆ మీడియా లింక్ వాళ్ళకి చెప్పడం ఎవరో మిస్ చేసినట్టున్నారు. ఆర్ సడన్గా ఒక మా లీడర్ ఒక ఆయన స్పీచ్ ఇవ్వడం వల్ల మీడియా వాళ్ళు మళ్ళీ వచ్చారు. సో నా స్పీచ్ కూడా లైవ్ వెళ్ళింది. అది లైవ్ వెళ్ళాల్సిన రిపోర్ట్ కాదు, బట్ దానివల్ల మాకు నష్టమేం జరగల. బట్ లైవ్ వెళ్ళాల్సిన రిపోర్ట్ కాదు. ఇన్ని కాన్స్టిట్యున్సీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఈ కాన్స్టిట్యున్సీస్ వీక్గా ఉన్నాయి, ఇన్ని కాన్స్టిట్యున్సీస్ ఈ గ్రేడ్లో ఉన్నాయి, ఇదంతా నేను ప్రజెంట్ చేశాను అనాలిసిస్. అయిపోయాక అది వైరల్ అయిపోయింది. వైసీపీ వాళ్ళు పట్టుకొని టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ హెడ్డే చెప్తున్నారు, ఇన్ని నియోజకవర్గాలు సి గ్రేడ్లో ఉన్నాయి, డి గ్రేడ్లో ఉన్నాయి, ఇంకా వీళ్ళు గెలిచేది ఏంటి అని చెప్పి. సో అప్పుడు అది టెక్నికలీ దట్స్ ఎ క్రైసిస్, అట్లీస్ట్ ఫర్ ఎ న్యూ కమర్ లైక్ మీ అది చాలా పెద్ద క్రైసిస్. నేను మా సార్ వాళ్ళతో మాట్లాడాను, మా స్ట్రాటజీ వాళ్ళతో, ఎందుకంటే నాకు తెలుసు సార్ కాల్ చేస్తారు, సార్ దాకా వెళ్ళింది, సో కాల్ రాబోతుంది అసలు ఏంటి అని. వాళ్ళందరం ఫస్ట్ మాట ఏంటంటే, అది నువ్వు చాలా టెక్నికల్గా మాట్లాడావు, ఫస్ట్ అది జనాలకి అర్థం కాదు, నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. సిబిఎన్ సార్ వెరీ టెక్నికల్ లీడర్ కాబట్టి ఆయనకి దాని ఇంటెన్సిటీ తెలుసు, బట్ జనరల్ పబ్లిక్ ఫస్ట్ అది అసలు అర్థం కాదు. వాళ్ళు ఎంత నేరేటివ్ చెప్పినా నేరేటివ్ స్టిక్ అవ్వాలి గ్రౌండ్ మీద, అవ్వకపోతే అది వెళ్ళదు. సో లెట్ దెమ్ ప్లే, కొంచెం టైం ఇద్దాం, వీ విల్ సీ వాట్ హ్యాపెన్స్, అవసరం అయితే మేమే కూర్చుని నేను డీబంక్ చేస్తాం అన్నారు మా సార్ వాళ్ళ ప్రెస్ మీట్లో. సో ఈవినింగ్కి ఏమైందంటే టీడీపీ ఫేవరబుల్ యూట్యూబ్ ఛానల్స్లో అండ్ నాకు ఎంతోమంది కార్యకర్తలు మెసేజ్ చేశారు, మేడం అసలు సార్ విజన్ని మీరు ఇంత బాగా చెప్పారు మేడం, ఇంత ఓపెన్గా పార్టీ ఆఫీస్ వర్క్ చేస్తుంది, అసలు మాకు పార్టీ మీద నమ్మకం కలిగింది, అసలు సార్ విజన్ని మీరు అద్భుతంగా చెప్పారు అని చెప్పి ఇంకొక వీడియో చంద్రబాబు గారితో వర్క్ చేస్తున్న అమ్మాయి అసలు ఆయన విజన్ మొత్తాన్ని 3 నిమిషాల్లో మీకు చెప్పింది చూడండి అద్భుతంగానే, అది లాక్స్ వెరైటీలో. సో బట్ యూ సీ హౌ పొలిటికల్ రియల్ టైమ్ ఇష్యూస్ ఆర్, యూ డోంట్ నో. నా దృష్టిలో చాలా పెద్ద క్రైసిస్ దట్ ఐ హ్యాడ్ టు, నా లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అనుకున్నా నేను, ఐఎమ్ డన్ అనుకున్నా నేను. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. బట్ సీ హౌ పాలిటిక్స్ రిసీవ్డ్ ఇట్. మా పొలిటికల్ లీడర్స్ చాలా క్యాజువల్. సార్ ఈవినింగ్కి కాల్లో కనెక్ట్ అయ్యారు, అమ్మ చూసుకోండి అమ్మా అన్నారు, అంతే. ఏంటమ్మా ఏంటి, మనకి ఏమైనా డ్యామేజ్ ఉందా, మా సోషల్ మీడియా హెడ్ ప్రెజెంట్ చేశారు, సార్ ఇది వాళ్ళు రన్ చేస్తున్నారు బట్ కౌంటర్గా ఇది బాగా వెళ్తుంది, ఓకే అమ్మా చూద్దాం చూసుకోండి ఇక్కడ నుండి. మీరు సిబిఎన్ గారు కాంటాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి హౌ ఈజ్ ఇట్ లైక్ టు బి వర్కింగ్ విత్ సిబిఎన్? అసలు మేబీ నా 20-30 years ఆఫ్ లెర్నింగ్ ఒకవైపు, 2 years ఆఫ్ వర్కింగ్ విత్ సార్ ఒకవైపు అనొచ్చు. ఎందుకంటే సార్ ఈజ్ వెరీ ఫాస్ట్ థింకర్, ఫస్ట్ హీజ్ ఎ థింకర్ ఫస్ట్. అండ్ అందరూ థింకర్స్ ఏంటంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లం, వాళ్ళు థింకింగ్ దగ్గర ఆగిపోతారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగటం రాదు. సార్కున్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఐడియాని ఎగ్జిక్యూషన్ని యాడ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు 0 poverty అన్నారనుకోండి, థింకర్స్కి ఎంతోమందికి 0 poverty అనేది అసలు ఇలా చేయాలి ఉంటుంది. సార్ ఏంటంటే దాని నిటిగ్రిటీస్లోకి వెళ్ళిపోగలరు, టక్కున స్కెలిటన్ కనిపించేస్తుంది. ఓకే సార్ నా దగ్గర 1,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, ఈ 1,00,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యావరేజ్ మంత్లీ ఎర్నింగ్స్ ఒక 10,000 అనుకుంటే, నేను ఈ 10,000ని 15,000 చేస్తే ఆన్ అన్ యావరేజ్ ఒక ఫ్యామిలీకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,000 పెరుగుతుంది పర్ మంత్. సో ఇన్ని మంత్స్లో నేను క్యాంపెయిన్ని యాక్టివిటీ పెడితే ఇన్ని ఫ్యామిలీస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేను 1,000 రూపీస్ ఇన్ని మంత్స్లో ఇంక్రీజ్ చేయగలను.
సో హీ కెన్ బ్రేక్ డౌన్ ఎన్ ఐడియా ఇన్ టు ద స్కెలిటన్ లెవెల్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ఐడియాకి యాక్షన్కి గ్యాప్ ఉండదు. చాలా పొలిటికల్ పార్టీస్ అక్కడ స్ట్రగుల్ అవుతాయి. ఐడియాస్ చాలా బాగుంటాయి, ఎగ్జిక్యూట్ చేయించలేరు. సార్ ఏంటంటే ఆయనకే ఎగ్జిక్యూషన్ మీద స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి లీడర్షిప్లో ఆయన ఎగ్జిక్యూషన్ కూడా డైరెక్ట్ చేయగలుగుతారు. సో అందుకని ఏంటంటే మాకు వెనకాల ఉండే ఛాలెంజ్ ఆయన స్పీడ్కి పరిగెత్తడం, ఎగ్జిక్యూషన్. ఇప్పుడు లెట్స్ సే ఆన్ ఎన్ యావరేజ్ ఒక నియోజకవర్గంలో కనీసం ఒక నెల రోజుల్లో 20,000 ఇళ్ళు తిరగాలనుకోండి. అది సో ఫస్ట్ టైంకి ఎలా ఉంటుంది, నాకు 2 కోట్ల ఇల్లు 2 నెలల్లో అయిపోవాలమ్మా అని ఒక నాయకులు చెప్పి వదిలేస్తారు. బట్ సార్ ఏంటి, ఇప్పుడు నాకు 2 కోట్లు 2 నెలల్లో అవ్వాలంటే నెలకి ఒక నియోజకవర్గంలో ఒక 60,000 70,000 ఇళ్ళు ఉంటే 30 రోజుల్లో వాళ్ళ 60,000ని కవర్ చేయాలంటే రోజుకి ఎన్ని తిరగాలి, రోజుకి అన్ని తిరుగుతున్నారా లేదా మానిటర్ చేయండి అంటారు. సో ఆయనకి 2 crores ఈజ్ ఎ బిగ్గర్ థింగ్, బట్ హీ కెన్ అరైవ్ ఎట్ దిస్ 500 households or 100 households per day in matter of seconds. So he trained my neural networks in a way that if you give me any problem statement now, I can think of this in matter of seconds. So ఎంత కాన్షియస్గా ట్రైన్ అయిపోయామంటే you will only look at the skeleton first. Who is the last person you can entrust this responsibility. ఇప్పుడు మళ్ళీ 500 నియోజకవర్గాలు 500 ఇళ్ళు పర్ డే నియోజకవర్గంలో తిరగాలంటే నియోజకవర్గాన్ని మళ్ళీ 5 మండలాలు, మళ్ళీ ఒక్కొక్క మండలంలో 100 దాదాపు 150 విలేజ్ల దాకా ఉంటాయి అనుకుంటా, 30-40 విలేజ్లు. సో ఇన్ని పంచాయతీ ప్రెసిడెంట్స్ రోజుకు తిరిగితే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ రోజుకి 10 తిరిగితే అయిపోయి. అంటే బేసికలీ డేటా ఎలిమెంట్స్ తీసుకుంటే దట్స్ వాట్ యూ హ్యావ్ రైట్, విజువలైజ్ చేసుకొని యూ బ్రేక్ డౌన్ అండ్ యూ అంటే బిజినెసెస్లో దిస్ ఇస్ వన్ థింగ్ ఐ లెర్న్ రైట్, స్టార్టప్స్ వర్సెస్ బిజినెస్ అని వి డిడ్ ఏ కాన్వర్సేషన్ బిఫోర్ అండ్ వీ గోట్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ రెస్పాన్స్ ఆన్ దట్. దాంట్లో వాట్ వీ రియలైజ్డ్ స్టార్టప్స్ వర్క్ ఇన్ వన్ వే, దే వర్క్ ఇన్ విజన్. సో ఆల్ దే టాక్ అబౌట్ ఇస్ ఇలా ఉండాలి అలా ఉండాలి, మా ప్రోడక్ట్ ఇచ్చేస్తుందని. బట్ ఎవరైనా కానీ ఒక 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు దందా చేసిన వాళ్ళు ఎప్పుడైనా ఒకటే అడుగుతారు, ఓకే ఇదా, దీనికి ఇంత లెక్కేస్తే ఇంత ఖర్చు ఇంత, ఓకే ఐడియా బాగుంది, లెట్స్ స్టార్ట్ ఇట్. దే కమ్ విత్ ద ప్రాక్టికాలిటీ అండ్ దెన్ క్యాలిక్యులేట్. సమ్టైమ్స్ ప్రాక్టికల్ ఐడియాస్ డజంట్ అపీల్ దాట్ ఎక్సైటింగ్, బట్ దే దట్స్ రియాలిటీ, దే ఎండ్ అప్ మేకింగ్ సెన్స్ అనమాట. అచీవబుల్గా ఉంటాయి, రిజల్ట్స్ కనపడుతుంటాయి, వాల్యూ ప్రొడక్షన్ ఉంటుంది. ఐ కమ్ టు అనదర్ పాయింట్. ఇది నేను అనుకునే క్వశ్చన్ మీరు వస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ రిటర్న్. I wanted to understand in 2 different directions. I'll ask this question first. ఇప్పుడు it's been said that a lot of this is PR, whatever you see out there. A lot of this is political strategist thinking. Recentగా ప్రశాంత్ కిషోర్, ఐపాక్, ఈ పేర్లని వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా స్ట్రాటజీ, ప్లానింగ్, ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్. I want to understand couple of basic things, right? ఇప్పుడు కొన్ని స్పీచెస్లో పీపుల్ టాక్ రియలీ స్మార్ట్, కొన్ని స్పీచెస్లో పీపుల్ డజంట్ టాక్ దట్ క్లియర్లీ ఆర్ ఏదేదో వాగేస్తారు. I want to understand how much does someone like back-end low, you have control over whatever that is coming out. That's one thing I want to understand. రెండోది ఏంటంటే ఈ విజువల్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డ్రెస్ వేసుకోవాలి, ఈ పర్టికులర్ ఎలిమెంట్లో ఇది చేయాలి, లైక్ హౌ మచ్ ఆఫ్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ థింగ్స్? అంటే ఒక లీడర్ ఒక పార్టీ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద పబ్లిక్. సమ్ టైమ్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా మిస్ హ్యాపెన్, యూ బేసికలీ ఈ క్రైసిస్ వచ్చినప్పుడు దాని మేనేజ్మెంట్ స్ట్రక్చర్ మీరు నేర్చుకున్నారు, యూ వర్క్డ్ ఆన్ ఇట్. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అండర్స్టాండింగ్ క్రియేటింగ్ నరేటివ్స్ ఆర్ క్రియేటింగ్ దట్. ఇప్పుడు బాబు అంటే సిబిఎన్ అంటే ఇలా ఉంటారు, ఈ అటైర్ ఉంటుంది, ఈ స్టైల్ ఉంటుంది, ఇలా మాట్లాడతారు. లైక్ హౌ మచ్ ఈస్ దట్ ప్లాన్డ్ ఆర్ హౌ మచ్ ఈస్ ఇట్ ప్యాకేజ్డ్ ఆర్ లైక్ దట్? With very senior leaders like CBN, we are all only support systems. అంటే he drives the vision. ఎంత పెద్ద స్ట్రాటజిస్ట్ అయినా అవనండి మీరు, he will only take your support. He won't, అంటే ఆయన మిమ్మల్ని అలో చేయరు అని కాదు, he is very flexible, he listens, he is very ఏమనాలి అబ్జార్బింగ్. మీరు ఎంత కాంప్లెక్సిటీ తెచ్చినా ఆయన అబ్జార్బ్ చేసుకోగలరు. బట్ he understands what the state is. He has his own idea of what people will accept. ఇప్పుడు రాత్రి సిబిఎన్ సార్ టీ-షర్ట్ ప్యాంట్ ట్రాక్ ప్యాంట్ వేసుకుని వెళ్తే యాక్సెప్ట్ చేయరు అనేది ఆయనకి తెలుసు. సో ఆయన ఏది చేస్తే వర్క్ అవుతుంది, ఏది చేస్తే వర్క్ అవ్వదు అనే సెన్స్ అట్లీస్ట్ సీనియర్ లీడర్స్ లైక్ సార్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేను అందరి గురించి చెప్పలేను, బట్ సార్
ఫినామినలీ స్ట్రాంగ్ బికాజ్ ఆయన గ్రాస్ రూట్స్ నుండి వచ్చిన లీడర్. Oh. హీ హ్యాస్ గ్రోన్ అప్ హిస్ వే ఇన్ టు ద పార్టీ. సో సార్కి లార్జ్లీ వీ వర్ ఆల్ కన్సల్టేటివ్ అండ్ సపోర్ట్ ఓన్లీ. బట్ ఫర్ యంగ్ లీడర్స్ మనం ఒక నేరేటివ్ని సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎందుకంటే వాళ్ళకి ఇంకా బ్రాండ్ అసోసియేషన్స్ ఉండవు. ఇప్పుడు సిబిఎన్ సార్కి ఆల్రెడీ బ్రాండ్ అసోసియేషన్స్ ఉంటాయి. సీనియర్ మ్యాన్, విజనరీ, స్టేట్స్ మ్యాన్, ట్రస్ట్వర్ది, ఐటీ, ఇన్ని బ్రాండ్ అసోసియేషన్స్ ఆయనకు వచ్చేసాయి. మనం ఇప్పుడు వాటన్నిటిని తీసి కొత్త బ్రాండ్ అసోసియేషన్ చేయడం ఈజ్ నాట్ రికమెండెడ్, నాట్ అ గ్రేట్ ఐడియా. సో బట్ ఇఫ్ దేర్ ఈస్ అ ఫ్రెష్ లీడర్, లెట్స్ సే ఎల్ఎన్ గారు ఈజ్ he has been in the space for 10 years, but there is still a lot to bring new brand association to him. So if you see Sir's Yogalam, how Yogalam has been designed, the way he interacted, some of it is ప్లాన్డ్. అంటే ఇక్కడ ఈ ఈవెంట్ని ఈ లొకేషన్లో స్ట్రాటజిక్గా చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకుంటాం, ఒక మెసేజ్ని ఒక క్రైసిస్ జరిగిన చోటు చేయడానికి, క్రైసిస్ లేని చోటు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నీడ్ ఉంది ఈ స్పీచ్కి, అక్కడ దాన్ని స్పీచ్ ఇవ్వాలి, ఆర్ అక్కడ దాని చుట్టూ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి, దాన్ని అనౌన్స్ చేయాలి అనేది స్ట్రాటజిక్ డెసిషన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ రాయలసీమ అనే ప్రోగ్రామ్ ఒక చోట జరిగింది రాయలసీమలో. అది అక్కడ ఎందుకు, జాగ్రఫికల్ కన్వీనియన్స్, సెంటర్ ఆఫ్ రాయలసీమ, హార్ట్ ఆఫ్ టీడీపీ స్ట్రెంగ్త్, ఆర్ మేబీ హార్ట్ ఆఫ్ వైసీపీ స్ట్రెంగ్త్, టీడీపీ వాంట్స్ టు గివ్ ఎ స్టేట్మెంట్, అట్లా స్ట్రాటజిక్గా ఒక లొకేషన్ చూస్ చేసుకుంది. బట్ అక్కడ లొకేషన్లో మీరు వీళ్ళతో మాట్లాడండి, వీళ్ళని అమ్మ అనండి, వీళ్ళని బాబు అనండి, కొద్దిమంది లీడర్స్ అలా యాక్ట్ చేయగలుగుతారేమో కానీ అందరు లీడర్స్తో అది అవ్వదు. ఎందుకంటే వాళ్ళు చాలా రియల్ టైం, నేను చెప్పినట్టు దే ఆర్ వెరీ రెస్పాన్సివ్ ఆన్ ఫీల్డ్. అంత డ్రామా వేసుకుని ఎగ్జిక్యూట్ చేయలేరు, పీపుల్ మధ్యలో ఉంటారు కదా, చాలా డిఫికల్ట్. సో బ్రాడ్గా స్ట్రక్చర్ని ఎవరైనా స్ట్రాటజిస్ట్ కానీ కన్సల్టెంట్ కానీ స్ట్రక్చర్ని డిజైన్ చేయగలరు, బ్రాండింగ్ని డిజైన్ చేయగలరు. అంటే దాని చుట్టూ ఫ్లాగ్స్ ఎలా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, ఓవరాల్ షార్ట్ ఎలా పడాలి, అంతవరకు ఒక కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. కానీ మైక్రో డీటెయిల్స్ ఇన్వాల్వ్ అవ్వాలని ప్రయత్నించినా అవి దే డోంట్ కమ్ ఆఫ్ వెల్. వాళ్ళకి ఆ రెస్పాన్సివ్నెస్, రెడీ రెస్పాన్సివ్నెస్ వాళ్ళలో ఉంటుంది, లీడర్స్లో ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇప్పుడు జర్నలిజంలో కానీ ఇక్కడ కానీ హౌ లోకల్ యువర్, హౌ లైక్ ఆన్ గ్రౌండ్ రియాలిటీని తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని, ఐ థింక్ దట్స్ కైండ్ ఆఫ్ ద కీ థింగ్ కదా. I wanted to ask another question. Again, this is something that internally my team has pushed this question. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హీ హ్యాస్ సర్టన్ అటైర్, స్టైల్, లుక్, presentation and all of that before elections, right? And then after elections the attire has completely changed, and now obviously he's a very busy man. There should be someone వెనక కూర్చొని ఇది కాదు ఇది ఇవ్వండి, ఇది కాదు ఇది చేయండి. Now, my understanding is, how do they justify themselves? This is how we need to be doing. Like, I just want to understand their inner thinking, because strategist, మీరు అన్నట్టు సైన్ కర్వ్ వేస్తే ఐ కెన్ విజువలైజ్, బట్ స్ట్రాటజిస్ట్ మీరు ఈ షూస్ కదండి ఈ షూస్ వేయండి, ఈ చొక్క కదా ఈ చొక్క వేయండి, లేదా మీరు కార్లో నడుచుకొని, ఐ ఫీల్ దోస్ కైండ్స్ ఆఫ్ సిలీ థింగ్స్, బట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ డస్ ఇట్ కైండ్ ఆఫ్ హ్యాపెన్. అంటే అంత మైక్రో డీటెయిల్ చెప్పిన స్ట్రాటజిస్ట్ నేను ఇంతవరకు కలవలేదు, ఎందుకంటే ఐ వర్క్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ది టాప్ బ్రెయిన్స్ ఇన్ కన్సల్టింగ్ ఇండస్ట్రీ. అంత మైక్రో డీటెయిల్లోకి అసలు ఎవరు వెళ్ళారు. బ్రాడ్లీ యూ డ్రెస్అప్ లైక్ దిస్ అని చెప్తారు కానీ యూ వేర్ దిస్ కలర్ సారీ, మేబీ ఎవరైనా ఎప్పుడైనా ర్యాండమ్గా అడ్వైజ్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ అసలు లీడర్స్ ఫస్ట్ అసలు అలా ఉండరు. లీడర్స్ వాళ్ళకి గ్రౌండ్ తెలిసినంత అసలు ఏ కన్సల్టెంట్కి తెలీదు. సో మనం వీళ్ళు చెప్తే లీడర్స్ వినేస్తారనుకోవడం, అసలు లీడర్స్ అలా వినరు. సో వాళ్ళకి అసలు నాకు ఎంత తెలిసి నువ్వు వచ్చావు బచ్చావు చెప్తావు అనిపిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను అనుకోండి, సార్ ఇలా కాదు ఇలా, ఓకే ఏమో బాగుంటుందంటారా అంటారు, మహా అయితే అంటారు. కానీ ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చేస్తాం చెప్పలేదు, వద్దులేమ్మా ఇంకోటి చెప్పంటారు. ఒక మ్యాటర్ ఆఫ్ మనం గంట సేపు హోంవర్క్ చేసుకుని వెళ్ళి ఒక సజెషన్ ఇచ్చిన మ్యాటర్ ఆఫ్ సెకండ్లో వాళ్ళ కామన్ సెన్స్ దాన్ని ఇచ్చేస్తుంది. సో అంత మైక్రో సజెషన్స్ ఇవ్వరు జనరల్. నాకు తెలిసే ప్రశాంత్ కిషోర్ గారిది మోదీ గారిది ఫస్ట్ కన్వర్జేషన్ అనుకుంటా ఈ స్పేస్లో.
ప్రశాంత్కి మోదీది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, పాత ఇంటర్వ్యూ, నాకు పేరు గుర్తు రావట్లేదు టైంకి, 2003-4 టైం పీరియడ్లో 2002 ఇన్సిడెంట్, 2001-2 ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి మోదీ ఇంటర్వ్యూ మధ్యలో నుండి వెళ్ళిపోతారు కదా, ఆయన హూ ఇస్ దట్ ఫిలో, కరణ్ థాపర్ ఇంటర్వ్యూని తీసుకొచ్చి ప్రశాంత్ కిషోర్ ముందు పెట్టి దాదాపు 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు వద్దు అంటున్నాక 30 సార్లు చూపిస్తారు, 30-40 సార్లు చూపిస్తారంట. చూపించి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలా ఆన్సర్ చేయండి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలా డీల్ చేయండి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ స్టైల్లో మాట్లాడండి. ఆ తర్వాత ఆప్ ఉంది కదా 2017-18 టైంలో వెన్ హీ టుక్ ద ఆప్ ప్రాజెక్ట్, ఆ టైంలో కూడా ఆప్ అంటే వాళ్ళ సభలు కానీ వాళ్ళ స్టైల్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కానీ చీపురు పట్టుకొని చాలా డ్రైగా ఉండేది చేయొచ్చు. ఇప్పుడు కమ్యూనికేషన్ రెస్పాన్స్ అనేది వెరీ డిఫరెంట్. ఇప్పుడు సిబిఎన్ సార్ ఆయన స్పీచ్ లెంగ్త్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఆయన పర్టికులర్, మేము ఆయనకి స్పెషలైజ్డ్గా ఆయన స్పీచ్ అనాలిసిస్ చేసి అందులో ఏం వర్డ్ రిపీట్ అవుతుంది, ఎక్కడ రెపిటేషన్ ఉంటుంది, ఆయన ఎలా మాట్లాడితే పబ్లిక్ నుండి ఎలా రెస్పాన్స్ వచ్చేలాగా స్పీచ్ని క్రాఫ్ట్ చేయాలి, ఆయన చాలా హోంవర్క్ చేశారు. సో అలాంటివి చేస్తారు బికాస్ దీస్ ఆర్ పొలిటికల్ కమ్యూనికేషన్ ఈజ్ ఎ క్రిటికల్ ఏరియా అండ్ లీడర్షిప్ కమ్యూనికేషన్ అనేది పొలిటికల్ కమ్యూనికేషన్లో టాప్లో ఉంటుంది పిరమిడ్లో. ఎందుకంటే మనం ఎన్ని సోషల్ మీడియా నేరేటివ్స్ ఎన్ని చేసినా వాళ్ళ స్పీచ్కి ఉన్న వర్త్ డిఫరెంట్. సో ఆ స్పీచ్ మీద చాలా చాలా ఎఫర్ట్ అందుకోసం పెడతారు. సో దట్ ఈజ్ అగ్రియబుల్. నెక్స్ట్ ఒక స్పేస్, ఒక ఈవెంట్ బ్రాండింగ్ ఎలా ఉంటుంది, ఆ ఈవెంట్లో ఎవరిని స్టేజ్ మీద కూర్చోబెడితే దానికి ఎలా వాల్యూ ఉంటుంది అనేది, ఆ స్టేజ్ మీద వాళ్ళు ఏ ఆర్డర్లో కూర్చోవాలి, ఎవరి మధ్యలో కూర్చోవాలి, ఎవరు లెఫ్ట్కి ఉండాలి, ఎవరు రైట్కి ఉండాలి, దీస్ థింగ్స్ ఆల్సో వీ విల్ బి పర్టికులర్ అబౌట్. సో అవి ఖచ్చితంగా అవి డిజైన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక లెట్సే ఒక బీసీ డామినెంట్ కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళి అక్కడ ముఖ్య బీసీ నాయకుడిని స్టేజ్ చివరిలో కూర్చోబెడితే బాగోదు కదా, డామినెంట్ కాస్ట్ అందరినీ మధ్యలో కూర్చోబెట్టి సో వాళ్ళకి సెంటర్ స్పేస్ ఇవ్వాలి. సో బీసీ డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టి అందులో మొత్తం ఓసీలే ఆ బీసీ ఆ మీటింగ్ ఎజెండాని డిక్లరేషన్ అనౌన్స్ చేస్తే బాగోదు కదా, ఖచ్చితంగా బీసీ నాయకులు ఉండాలి. సో అలాంటి జాగ్రత్తలు, ఎందుకంటే పొలిటికల్ ప్రాసెస్లో హడావిడిలో ఉండి మిస్ అవ్వచ్చు కాబట్టి అటెన్షన్ టు డీటెయిల్ కన్సల్టెంట్ ఇస్తారు. ఎందుకంటే లీడర్స్ మే మిస్ దట్ పాయింట్ అండ్ దట్ మిస్ కెన్ బి వెరీ కాస్ట్లీ. సో దే విల్ బి హెల్ప్. నేను అంటుందంటే దే విల్ బి లైక్ ఎ గైడ్ ఆర్ అ అసిస్టెంట్ హూ ఈజ్ ఆల్వేస్ at making sure that the leader is looking at the right thing and doing the right thing. It's not like they tell the leader this is the right thing to do. It's the other way. So the leader sets the direction. This team around will be broadly helping them in making sure the direction is stuck to. And sometimes the direction change కూడా రికమెండ్ చేస్తారు, ఎస్పెషలీ with persons like PK. They have lot of experience and also the political will. ఇన్ని ఇయర్స్ నుండి చేస్తున్న దానివల్ల వాళ్ళకి లీడర్ రెస్పాండ్ అయ్యేదానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇంతకుముందు ఒక పొలిటికల్ కన్సల్టెంట్కి ఒక పొలిటీషియన్కి ఉన్న డిఫరెన్స్ ఎట్లా చెప్పారంటే, ఇట్స్ లైక్ ఒక మనిషికి చాట్ జీపీటీ వాడడానికి ఇట్స్ లైక్ చాట్ జీపీటీ అయినా ఏ అయినా ఇట్స్ లైక్ కాంప్లిమెంటరీ, ఒక సపోర్ట్ సిస్టమ్, అంతేగాని మన డెసిషన్స్ని డామినేట్ చేయవద్దు, చేయలేరు కూడా. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో అజెండా కానీ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి కదా, మేనిఫెస్టో, రైట్? మేనిఫెస్టో ఇస్ రైట్ వర్డ్ టు సే. లైక్ ఈ నరేషన్ బిల్డింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం లేదా ఇన్ని లక్షల కోట్లు డబ్బులు ఇస్తాం, హూ స్పెండ్స్ టైమ్ ఆన్ దాట్, రైట్? ఈజ్ అంటే ఎందుకంటే పొలిటీషియన్స్ మైట్ బీ గుడ్ ఎట్ టాకింగ్ టు పీపుల్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు డేటా, తర్వాత దీనికి ఎకనామిక్స్ కానీ మ్యాక్రో ఎకనామిక్స్ కానీ ఫినాన్సెస్ కానీ, హూ స్పెండ్స్ టైమ్? అక్కడ కూడా విజన్ బ్రాడ్లీ లీడర్స్ సెట్ చేస్తారు. అట్లీస్ట్ మేము టీడీపీలో చేసింది అయితే సార్ బ్రాడ్గా ఇవి ఏవి మెయిన్ ఎజెండా పాయింట్స్ ఉండాలి ఐడెంటిఫై చేయమంటారు, టీమ్స్ ఐడెంటిఫై చేసుకుని వస్తారు, దానిలో వాళ్ళు చూస్ చేస్తారు. ఎలా చూస్ చేస్తారు అనే దానికి డేటా ప్యాకింగ్ మళ్ళీ టీమ్స్ ఇస్తారు. సో అండ్ ఆ డెసిషన్ కన్సల్టెంట్ తీసుకోలేరు కదా, ఎందుకంటే టీమ్ కలెక్టివ్గా, పొలిటికల్ లీడర్స్ టీమ్ కలెక్టివ్గా కూర్చుని వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళు చేసిన ప్రపోజల్స్లో ఇది ఫెయిర్, ఇది నాట్ ఫెయిర్, ఇది పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్ అని చెప్పి. ఎప్పుడు గ్యాప్ వస్తుంది ఆర్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటే, ఆ పొలిటికల్ స్ట్రక్చర్లో కనుక సఫిషియెంట్ డిబేటింగ్ స్పేస్ లేకపోయినా, ఇంటలెక్చువల్ స్పేస్ లేకపోయినా, ఒక కన్సల్టెంట్ ఒక పూర్ అడ్వైజ్ విత్ టెంపరరీ విన్తో వస్తే
ఆ పొలిటికల్ పార్టీ దీనివల్ల ఫస్ట్ నేను గెలుస్తాను, వాట్ ఎవర్ మే హ్యాపెన్ లేటర్ అనుకుంటే మాత్రం లార్జ్గా సొసైటీకి డ్యామేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీబీస్ని ఎంతోమంది పొలిటికల్ కన్సల్టెన్సీస్కే అట్రిబ్యూట్ చేస్తున్నారు ఇండియాలో. ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఐడియా ఇచ్చినంత మాత్రాన్ని పార్టీలు వింటాయా, అసలు పార్టీలు అన్నీ పోటీపడి ఇట్లా ఫ్రీబీస్ ఇవ్వడానికి రీజన్ కన్సల్టెన్సీస్. దాని రూట్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయిందని నేను చెప్పలేను కానీ బట్ టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఈస్ ట్రూ. సో ఒక డీప్ అండ్ రియలిస్టిక్ డెప్త్ ఉన్న పొలిటికల్ పాలసీ, పబ్లిక్ పాలసీ క్రాఫ్ట్ చేసే ఎబిలిటీ కన్సల్టెంట్కి ఉండదు కదా, ఎందుకంటే దే ఆర్ నాట్ ట్రైన్డ్ పాలసీ మేకర్స్. కొద్దిమంది లీడింగ్ కన్సల్టెన్సీ ఫర్మ్స్లో పబ్లిక్ పాలసీ చదివిన స్టూడెంట్స్ ఉంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్ ద టైమ్ to sit on a policy and write a good manifesto. It depends on the leader to choose who they are listening from. For someone like CBN, ఆయనకి ఆయన ఓన్ ఇంటర్నల్ టీమ్స్ 3-4 ఉంటాయి. ఈచ్ వన్ విల్ కమ్ విత్ దేర్ ప్రపోజల్స్ ఫర్ మేనిఫెస్టోస్, ఈచ్ వన్ విల్ కమ్ విత్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఒక స్కీమ్ మనం ఇలా చేస్తే అలా, ఇలా చేయకపోతే అలా, కానీ అందరినీ ఎసిమ్యులేట్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది ఆ లీడర్షిప్ ఎబిలిటీ. అలా లేని లీడర్షిప్, అలా లేని పార్టీస్లో కన్సల్టింగ్ ఫర్మ్స్ చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక రూలింగ్ పార్టీకి దెర్ ఈస్ ఐఏఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ వాలిడేషన్ అండ్ దే హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ ఆఫ్ యాక్చువల్ డేటా, రైట్? బట్ వెన్ ఇట్ కమ్స్ టు దీస్ ప్లేసెస్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంట్యూషన్ అండ్ లీడర్స్ ఇన్సైట్. దీని నుంచి నాకు 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి, బట్ ఐ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్, రైట్? వాట్ డస్ అ సక్సెస్ఫుల్ పాలసీ లుక్ లైక్ యాజ్ యూర్ ప్రిపేరింగ్? లైక్ వాట్ కెన్ యూ కన్సిడర్? ఈజ్ ఇట్ అబౌట్ ఫ్రీబీ అంటే అట్రాక్టివ్గా, లేదా ప్రజెంట్గా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ వేసి ఇన్ని ఇస్తాం, రైట్? లైక్ 6 items, 7 items, 8 items అలా ఇవ్వడమా, లేదా గుడి బడి whatever like that, like గుడ్డు బడి, like you know, how does a successful policy look like? Is it strategy or is it presentation? ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. అండ్ దీని ముందర నేను ఇంకొక పాయింట్ కరెక్ట్ చేస్తాను. గవర్నమెంట్ కంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అపోజిషన్ పార్టీకి ఇంట్యూషన్ మాత్రమే కాదు, అపోజిషన్ పార్టీ కూడా ఎంతోమంది రిలయబుల్ అకాడమిక్స్, స్కాలర్స్, సపోర్ట్ సిస్టమ్స్, మెనీ ఇండివిజువల్స్ హూ వర్క్ సెల్ఫ్లెస్లీ విత్ ద పార్టీ, వాళ్ళ పార్టీకి అలైన్ అయిపోయి ఉంటారు. సో ఎంతోమంది ఇంటలెక్చువల్ రిసోర్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్ ఆర్ స్టాండింగ్, దే విల్ బి వర్కింగ్ విత్ పార్టీస్. సో ఒక గుడ్ లీడర్ అలాంటి నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు. సో నేను నిజంగా టీడీపీలో చూశాను విత్ లాడ్ ఆఫ్ అమేజ్మెంట్. ఎంతోమంది ఇంటలెక్చువల్స్, స్కాలర్స్, ఎంతోమంది ఎన్ఆర్ఐస్, ఇండస్ట్రియలిస్ట్, రకరకాల వేస్లో పార్టీస్కి ఐడియాస్ ఇవ్వడం కానివ్వండి, ఐడియాస్ షేరింగ్ కానివ్వండి, కాన్స్టెంట్గా జరుగుతూ ఉండేది. ఐ బిలీవ్ మెనీ ఇండియన్ పార్టీస్కి అట్లీస్ట్ లాంగ్ టైమ్ పాలిటిక్స్లో ఉన్న పార్టీస్కి అలాంటి రిసోర్స్ నెట్వర్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ కమింగ్ బ్యాక్ టు పాలసీ అండ్ ప్యాకేజింగ్ ద పాలసీ, ప్యాకేజింగ్ అనేది డిఫరెంట్గా చూడాలి, బట్ అసలు అక్కడ పాలసీ అడ్రస్ చేస్తున్న ఇష్యూ ఏంటనేది చూడాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రియల్ డిమాండ్, హెల్త్ కేర్ ఈజ్ ఎ రియల్ రిక్వైర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఎ రియల్ రిక్వైర్మెంట్, బీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్స్ అనేది రియల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్స్ ఇవ్వటం, దీస్ ఆర్ రియల్ డిమాండ్స్. సో వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేయాలి. ఏ పొలిటికల్ పార్టీ అయినా ఈ 6-7 పిల్లర్స్ దాటి వెళ్ళలేదుగా, ఎనీ మేనిఫెస్టో ఫర్ దట్ మ్యాటర్. అన్లెస్ బీజేపీ కంటే రామ్ మందిర్స్ ఇలాంటి ఎజెండాలన్నీ ఉంటాయి. బట్ ఎనీ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పార్టీ ఫర్ దట్ మ్యాటర్ విల్ హ్యావ్ గుడ్ క్లియర్ కట్ ఎజెండా పాయింట్స్. ఎడ్యుకేషన్కి ఎలా మనం బెటర్ ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ తేవాలి. ఇప్పుడు అగ్రీడ్ అపాన్ పాలసీ ఇదేంటి అంటే, నిన్న మొన్నటి దాకా ఎలా ఉండేది, స్కూల్ సైజ్ ఎంత ఉండాలి, ఎన్ని క్లాస్ రూమ్స్ ఉండాలి, ఎంతమంది టీచర్లు ఉండాలి, దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ని రివర్స్ చేస్తున్నారు. సో ఆ డబ్బుల్నే తీసుకెళ్ళి మనం తల్లిదండ్రులకి ఇస్తే వాళ్ళు ఎక్కడ చేర్చాలనేది వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ పిల్లలకి బుక్స్ కొంటారు, అవసరమైతే ట్యూషన్ల మీద పెడతారు, అవసరమైతే ఒక ట్యాబ్లెట్ కొనిపించి చదివిస్తారు. సో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తున్నామో అసలు డిమాండ్ సైడే మనం చేద్దాము. ఎందుకంటే సప్లై సైడ్ ఆల్మోస్ట్ ఎగ్జాషన్ వచ్చేసింది ఎడ్యుకేషన్లో. సో అది పేరెంట్స్కి ఇస్తున్నాం. సో పేరెంట్స్కి ఇస్తే ఏంటి, అది కూడా మదర్ అకౌంట్లో ఇవ్వటం, అమ్మఒడి అనేది. సో తల్లికి వందనం టీడీపీ వచ్చాక. సో మనం వాళ్ళ అకౌంట్లో ఇస్తే ఆ మదర్ విల్ టేక్ దట్ స్ట్రాటజిక్ డెసిషన్. బికాస్ అగైన్ పాలసీ స్టడీస్ హ్యావ్ ప్రూవెన్ దట్ ఆ డబ్బులు ఎప్పుడైతే తల్లికి ఇస్తారో షీ విల్ స్పెండ్ దెమ్ ఫార్ మోర్ వైజ్లీ
అండ్ ఆన్ ద చైల్డ్ అనేది ఎన్నో స్టడీస్ ప్రూవ్ చేసినాయి across the world. So income transfer, because one, it is again a public policy identification that agency undali, welfare scheme తీసుకునే వాళ్ళు ఎప్పుడు మీరు ఇస్తున్నారు మేము శరణార్థుల్లాగా తీసుకుంటున్నాం అనేలాగా కాకుండా నీకు నేను డబ్బులు ఇస్తే మీరు దాన్ని ఎక్కడ స్పెండ్ చేసుకుంటారనే ఏజెన్సీ మీకు ఉంటుంది. కొద్దిమంది ట్యూషన్ పెట్టాలనుకోవచ్చు, కొద్దిమంది ఐప్యాడ్ కొనాలనుకోవచ్చు పేరెంట్స్, బట్ దట్ ఫ్రీడమ్ ఈస్ గివెన్ టు దెమ్. సో ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఐ థింక్ అండర్స్టాండింగ్ మీ ఇందాక జనరల్ బాడీ మీటింగ్ అన్నారు, 500 నుంచి 1000 మంది అంటున్నారు, ద ప్రాసెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, రైట్? నౌ లెట్స్ సే సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక స్ట్రక్చర్ ఏర్పడింది, లెట్స్ సే సమన్స్ థింగ్స్ దట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఐ క్యాన్ రియలీ అలైన్ విత్ ఎనీథింగ్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ అనుకుంటాం. అది కాస్ట్ విజన్ కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఇస్. ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ కంప్లీట్లీ న్యూ అంటే ఐ మీన్ ఇట్ లుక్స్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ కదా, ఫ్రమ్ వేర్ వీఆర్ స్టాండింగ్. లైక్ 2 ఫ్రెండ్స్ నుంచి చూడొచ్చు, ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ అన్ అండర్స్టాండింగ్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ పార్టీ, హౌ మచ్ ఐమ్ ఐ అవేర్ అబౌట్ ది ఇష్యూస్ అవుట్ దేర్. రెండోది, హౌ మచ్ ఆఫ్ అ బిగ్ నెట్వర్క్ కెన్ ఐ బిల్డ్. ఈ 2 ఫ్రెండ్స్ నుంచి చూస్తే ఈజ్ దేర్ ఎ ఛాన్స్ ఫర్ న్యూ ఫేసెస్, న్యూ పార్టీస్, ఎనీథింగ్ న్యూ టు కమ్ ఎనీ టైమ్ సూన్? అసలు పాసిబిలిటీ ఉందంటారా, లైక్ కీపింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ నెట్వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్? I don't think so. At least in states like Andhra Pradesh, I really can't imagine some random youngster coming into politics and setting up a party. It takes someone like Pawan Kalyan 12 years to really ground their party kada, with all his stardom and the extensive network and one caste visibly supporting more openly. Anta unna kuda వాళ్ళకి ఎంత టైం పట్టిందో చూడండి. సో అంటే పార్టీ అంటే దేనికోసం అనేది కూడా ఇట్ కెన్ కమ్ అవుట్. ఆ లైన్స్లో కూడా డిస్కస్ చేయి. పొలిటికల్ పార్టీ టు కంటెస్ట్ ఎలక్షన్స్ ఇంత నెట్వర్క్లో పీపుల్ నించోబెట్టడం అంటే మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. ఎందుకంటే పార్టీని అంతటిని ఫస్ట్ బిల్డ్ చేయాలి, క్యాడర్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి లీడర్ని, దానికి తగ్గట్టు వాళ్ళని ట్రైన్ చేయాలి, దానికి నెట్వర్క్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో చాలా డబ్బులతో కూడుకున్న విషయం. అట్లీస్ట్ ఇప్పుడున్న పొలిటికల్ స్పేస్లో డబ్బులు లేకుండా పాలిటిక్స్ అయ్యే పరిస్థితి లేదు. సో అల్టిమేట్గా చాలామంది లీడర్స్ డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తారు, అందుకోసమే వస్తారు పాలిటిక్స్లోకి. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ డిస్కషన్. బట్ ఆ విధంగా చూస్తే పొలిటికల్ పార్టీ పెట్టడం ఐ డోంట్ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీ టైమ్ సూన్. హౌ అబౌట్ లైక్ అన్ ఇండివిజువల్ యంగ్స్టర్ హూస్ లైక్, అరే నేను మార్పు రావాలి, నేను తీసుకురావాలి, నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఇస్ దట్ ఎనీ ప్రాక్టికాలిటీ ఫర్ దట్? అంటే దానికి ఆ క్వశ్చన్ నేను కూడా ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉన్నాను, అసలు నిజంగా అలాంటి యంగ్స్టర్స్ ఏం చేయొచ్చు అని చెప్పి. సో ద బెస్ట్ వే టు రియల్లీ పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్ ఈస్ టు జాయిన్ ఎ పొలిటికల్ పార్టీ అండ్ స్టార్ట్ వర్కింగ్ విత్ ఇట్. ఎందుకంటే పార్టీలో అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్కి స్పేస్ ఉంటుంది. మనం ప్రతి వాళ్ళని చూసి వీళ్ళు నాకు థ్రెట్ అనుకుంటాం పార్టీలో, ఎందుకంటే అది జీరో సమ్ గేమ్ లాగా ఉంటుంది. పవర్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, ఒక 10 ప్లేసెసే ఉంటాయి, అందరూ ఆ ప్లేసెసే కావాలనుకుంటారు. బట్ నిజంగా జెన్యున్గా మీకు అసలు ఆ ప్లేస్ మీద అంత మోజు, అట్రాక్షన్, వ్యామోహం ఏమీ లేకుండా మీరు ఏ విధంగా అయినా అసలు నేను పాలిటిక్స్లోకి ఫస్ట్ అసలు వెళ్ళాలి, ఆ తర్వాత చూద్దాము అసలు నేను ఎలా ఆ పార్టీతో గ్రో అవుతాను అన్నంత ఓపెన్ మైండెడ్గా వెళ్తే పాలిటిక్స్లో అసలు ఎంతోమందికి స్పేసెస్ ఉన్నాయి అండ్ రిక్వైర్మెంట్ కూడా ఉంది పొలిటికల్ పార్టీస్కి. టాలెంటెడ్ యంగ్స్టర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీడీపీలో చేరాను, అసలు నేను ఎవరిని, నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, క్యాస్ట్ అలైన్మెంట్ లేదు పార్టీతో, కేవలం నా ప్రొఫెషనల్ స్కిల్స్తో మాత్రమే నేను పార్టీలో ఉన్నాను. సో పార్టీలో ఇంటర్నల్గా ఎంతో కాంపిటీషన్ ఎంతో ఉండొచ్చు, నాకు అసలు ఏం పదవులు అక్కర్లేదు అనుకున్నాను, నాకు ఎటువంటి పొలిటికల్ గ్రోత్ నేను అసలు ఆ డ్రీమ్స్ కూడా నాకేం లేవు. సో ఐ కేమ్ విత్ ఎ పర్టికులర్ కాజ్. 24 ఎలక్షన్స్లో ఖచ్చితంగా నేను అపోజిషన్కి హెల్ప్ చేయాలి అనుకున్నాను. నేను వీలైనంత హెల్ప్ చేయడానికి నా స్కిల్స్, నా టాలెంట్ని పార్టీకి ఇచ్చాను. సో పార్టీకి అవసరం అయ్యాను, రైట్ టైంలో హెల్ప్ చేయగలిగాను, అయిపోయింది నా డ్యూటీ. సో ఇఫ్ ఐ వాంట్ టు స్టిల్ గ్రో అండ్ కంటిన్యూ ఇన్ ద పార్టీ, నేను ఇలాగే సర్వీస్ చేస్తూ ఉంటాను పార్టీకి. సో రైట్ టైం పార్టీ విల్ రికగ్నైజ్ అండ్ గివ్ యూ ద లీడర్షిప్ ఆర్ రికగ్నిషన్ వన్ నీడ్స్. కాకపోతే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం నేను అట్లీస్ట్ పార్టీలో ఉన్నప్పుడు చూసింది ఏంటంటే, చాలామంది మేబీ ఇంపేషన్స్ అనాలో లేకపోతే పాలిటిక్స్ కాస్ట్లీ అయిపోవడం వల్ల అనాలో, వచ్చిన 2వ రోజు నుండే వాళ్ళ గోల్ ఒక పదవి మీద, ఒక పొజిషన్ మీద ఉంటుంది. అఫ్ కోర్స్ అవి లేకపోతే పార్టీలో నెగ్గుకు రావడం కూడా కష్టమే. అంటే మీకు ఒక పొజిషన్ లేకపోతే పార్టీలో ఎవరు రెస్పెక్ట్ చేయరు. సో వాళ్ళు అందుకోసం పొజిషన్స్ అడుగుతారు. కానీ
పని చెయ్యాలి నిజంగా పార్టీకి అన్న సిన్సియారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ లైన్ అవుతాయి. ఎందుకంటే లీడర్షిప్కి అవసరం ఉంది, గుడ్ పీపుల్ కావాలి పాలిటిక్స్లో. అసలు అది ఎవ్వరూ చూడడం అనమాట. అంటే వన్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ ఎ కామన్ స్టాండ్ పాయింట్, రైట్? ఇప్పుడు నేను నా ఫ్యామిలీ రన్ చేయడానికి ఐ నీడ్ టు మేక్ సమ్ మనీ, ఐ నీడ్ టు సర్వైవ్, రైట్? ఇప్పుడు ఈ థ్రెషోల్డ్ నాకు సాఫ్ట్వేర్ ఇచ్చింది అనుకో, ఐ విల్ వర్క్ ఆన్ సాఫ్ట్వేర్. బట్ వన్స్ ఐ కంఫర్టబుల్ సాఫ్ట్వేర్, ఐ మైట్ లుక్ ఫర్ ఎ లిటిల్ లెస్ పే అండ్ ఐ వర్క్ విత్ అన్ NGO. Where does the political party come from? Is it like a consulting pay, or is it like an NGO pay, or is it like a no pay? In all cadres, in all. It depends on party and depends on which role you are doing within that party. చాలా పార్టీస్ వాళ్ళ బ్యాక్ ఆఫీస్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తాయి. టీడీపీలో ఇచ్చారు, నాకు చాలా మంచి శాలరీ ఇచ్చేవాళ్ళు సార్, చాలా కాంపిటెంట్ శాలరీ ఇచ్చేవాళ్ళు. అఫ్ కోర్స్ అది నాకున్న రోల్కి డెసిగ్నేషన్కి అటాచ్ అయ్యి ఉండొచ్చు. అండ్ సార్ ప్రొఫెషనల్స్ చాలా బాగా ట్రీట్ చేస్తారు కాబట్టి హీ వాంట్స్ టు రిటైన్ టాలెంట్, సో హీ పేస్ టాలెంట్ వెల్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని వింటున్నాను, బీజేపీలో ఎలైన్ అయిన వాళ్ళని వింటున్నాను. కొద్ది బ్యాక్ ఆఫీస్ రోల్స్ ప్లే చేస్తున్న, క్రిటికల్ రోల్స్ ప్లే చేస్తున్న యంగ్స్టర్స్కి దే ఆర్ పేయింగ్. కాకపోతే ఏంటంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీ రొటీన్ కెరీర్ ట్రాజెక్టరీలో నేను 60 లక్షలు సంపాదిస్తున్నాను కాబట్టి నేను వచ్చిన దగ్గర నుండి 60 లక్షలు సంపాదించాలంటే దిస్ ఈజ్ నాట్ ద స్పేస్ ఫర్ యూ. మీరు అన్నట్టు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ మినిమంగా లివ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం హైఫై లైఫ్ స్టైల్ చూస్ చేసుకుంటే మన పార్టీలో ఉన్న లీడర్స్ లివ్ చేసినట్టు మనం లివ్ చేయాలంటే లివ్ చేయలేం. వాళ్ళు ఫార్చునర్లో తిరిగితే మీరు సుజుకి ఆల్టోలోనే తిరుగుతారు. ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. అండ్ యూ షుడ్ బి ఓకే విత్ ఇట్. దానిలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దానిలో చాలా డిగ్నిటీ ఉంటుంది, దాన్ని వాళ్ళు చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు, సింప్లిసిటీని అడ్మైర్ చేస్తారు. సో ఒక సింపుల్ లైఫ్ స్టైల్ చూస్ చేసుకుని మినిమల్ నీడ్స్ పెట్టుకొని ఫ్యామిలీకి ఇంత నాకు లెట్సే ఒక 40,000 30,000 నేను కావాలి, అందులో నేను ఉండగలను అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ పార్టీ ఫర్ సపోర్ట్, పార్టీస్ ఇస్తాయి. అండ్ కన్సల్టెంట్ కాదు, కన్సల్టెంట్ లాగా కాదు, కన్సల్టెంట్ కన్నా పార్టీలో ఉండే వాళ్ళకి చాలా ఆపర్చునిటీ ఉంటుంది. కన్సల్టెంట్ జనరల్ ఎలక్షన్ ముందర వస్తారు, పార్టీ స్టేస్ ఫర్ ఎవర్. అండ్ కన్సల్టెంట్స్ని కూడా పార్టీస్ కానీ ప్రజలు ఎలా చూస్తారంటే, సొసైటీలో ఉన్న ఒక వ్యూ ఏంటంటే వీళ్ళు ఒక పార్టీని నమ్మి ఆ పార్టీతో ఉండరు, ఈ రోజు ఇక్కడ వేరే దగ్గర డబ్బులు ఎక్కువ ఇస్తుంటే అది జంపు కొట్టేస్తారు. ప్రొఫెషనల్ అందులో తప్పే. హౌ డూ యూ సే, ఐ మీన్ అది మోరల్ ఆస్పెక్ట్లో చూడాల్సిన అవసరం ఉందంటారా? అవసరం లేదు కదా, దానిలో జస్ట్ నాన్ కంపీట్ క్లాజెస్ ఉంటే చాలు. అంటే ఈ ఇయర్ నేను ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తున్నాను, సైమల్టేనియస్లీ నేను వాళ్ళకి హెల్ప్ చేయకపోతే చాలు, అంత ఎథిక్స్ ఉంటే చాలు. సో ఈ ఇయర్ మీకు హెల్ప్ చేశాను, కొన్ని కన్సల్టెన్సీస్ పార్టీస్ అలా కూడా రాయించుకుంటున్నాయి, ఇయర్ నేను మీకు హెల్ప్ చేశాను, నెక్స్ట్ ఇయర్ మీరు నా అపోనెంట్కి హెల్ప్ చేయకుండా నాన్ కంపీట్ క్లాస్ పెట్టుకుంటారు. సో అంతవరకు ఓకే, బట్ ఇట్ ఈస్ దట్ ప్రొఫెషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అందుకే నేను ఎంఫసైజ్ చేస్తాను ఏంటంటే లీడర్షిప్కి ఆ విజన్ ఉండాలి, పార్టీకి ఆ విజన్ ఉండాలి. వీళ్ళని ఓన్లీ అసిస్టింగ్ టీమ్ మాత్రమే. దే కమ్ విత్ అటెన్షన్ టు డీటెయిల్, దే కమ్ విత్ క్లారిటీ, దే కెన్ సమ్ టైమ్స్ కరెక్ట్ ద కోర్స్, ఇది కాదు ఇది కరెక్ట్, డేటాతో నేను చెప్పగలను అథారిటీ. అలా వీళ్ళు డిఫర్ అవ్వగలగడానికి, అథారిటేటివ్గా ఆర్గ్యూ చేయడానికి ఉంటారు, ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటారు. కానీ బ్రాడ్లీ ద లీడర్ ఆఫ్ ది షిప్ ఈస్ ద లీడర్, పొలిటికల్ లీడర్. అండ్ ఇందాక నువ్వు చెప్పిన పాయింట్కి ఐ థింక్ యూ నీడ్ టు లుక్ ఎట్ కొంచెం డిఫరెంట్ కదా. దెర్ ఇస్ ద లీడర్స్ ఆఫ్ దీస్ కన్సల్టింగ్ కంపెనీస్ అండ్ దెర్ ఇస్ టీమ్ హూ వర్క్స్ ఇన్ ఇట్. అండ్ ఐమ్ అస్యూమింగ్ ద టీమ్స్ ఆర్ మచ్ బిగ్గర్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, రైట్? అండ్ all these people study policy and all of that. And మీరు ఇందాక స్టార్టింగ్లో యూపీఎస్ అనే ఎలిమెంట్ ఉన్నా కదా, అండ్ మై క్యూరియాసిటీ ఐ వాంట్ టు కనెక్ట్ దీస్ టూ. దెర్ ఇస్ దిస్ జెన్యూన్ కన్సర్న్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ దట్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ క్రాక్ చేయలేరు. దెర్ ఇస్ 1% who really cracks it, and there is all this talent. మీరు అన్నట్టు UPSC has enlightened and kind of given you such a great vision on how the world works అని కదా. So let's understand some basic thing, right? Like if we look at these UPSC aspirants to ట్రై చేశారు, దే డిడ్ 3-4 అటెంప్ట్స్ అండ్ దే రియలైజ్డ్ లేదు దిస్ ఇస్ వర్కింగ్ అవుట్, ఐ నీడ్ టు లుక్ ఎట్ మోర్ రియలిస్టిక్ ఆపర్చునిటీస్ అని చూసినప్పుడు in this space of working for a party కావచ్చు, working in this political space కావచ్చు, because it's directly correlated to some of the visions they already have. What opportunities do they have and are they even reasonable? Like మీరు రెండు పక్కల చూసారు కాబట్టి I want to understand ఈ సప్లై డిమాండ్ ఇవి రెండు మ్యాచ్ అవుతాయి టు బిగిన్ విత్. నేను కన్సల్టింగ్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళే. ఎందుకంటే
యూపీఎస్సీ ఆ వైడ్ అవేర్నెస్ ఆన్ మెనీ సబ్జెక్ట్స్ ఎట్ వన్స్ ఇస్తుంది ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. చాలా సబ్జెక్ట్స్ మీద అవేర్నెస్ వస్తుంది ఫస్ట్ అసలు. అంటే ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎమర్జెన్సీ అంటే ఏంటి అంటే జనరల్ ఆడియన్స్కి అయితే నేను గంట కూర్చోబెట్టి చెప్పాలి, యూపీఎస్సీ వాళ్ళకి చెప్పక్కర్లా. సో దే నో వాట్ దాట్ ఈస్. సెవెంత్ షెడ్యూల్ అంటే ఏంటో తెలుసు, హిస్టరీ అంటే హిస్టరీ బేసిక్స్ తెలుసు, సో శివాజీని ఎక్కడ వాడుకోవాలి తెలుసు, కృష్ణదేవరాయలను ఎక్కడ వాడుకోవాలి తెలుసు. సో బేసిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆల్రెడీ. సో చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కన్సల్టింగ్ ఫర్మ్స్లో అందుకనే వాళ్ళకి ఒక ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. యూపీఎస్సీలో మెయిన్స్కి వెళ్ళిన వాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకైతే ఇంకొంచెం ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ దట్స్ వన్ గుడ్ రూట్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ టు గో. అండ్ కన్సల్టింగ్ ఇంకో విధంగా ఎందుకంటే ఇట్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ కెరియర్. బాగా దే పే వెల్. అండ్ కాకపోతే ఇట్ ఈస్ మోర్ ప్రెషర్ డ్రివెన్ జాబ్. హై టైమ్ లైన్స్, లైక్ షార్ట్ టైమ్ లైన్స్ ఉంటాయి, హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా కాంపిటేటివ్గా ఉంటుంది. ఎందుకంటే యూ వర్క్ విత్ బెస్ట్ మైండ్స్, దర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. బట్ పొలిటికల్ పార్టీ ఏంటంటే యూ వర్క్ విత్ రియల్ పీపుల్. అంటే అసలు నిజంగా పార్టీ అంటే ఇష్టమైన వాళ్ళతో అండ్ గ్రౌండెడ్ పీపుల్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ లైఫ్స్, ఎన్నో ఏళ్ళ రిలేషన్ విత్ పార్టీ. సో మీకు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది, మీకు నిజంగా లైఫ్లో కెరీర్ లాగా ఉంటుంది అనమాట, జాబ్ లాగా ఉంటుంది. ద కైండ్ ఆఫ్ పీపుల్ యూ వర్క్ విత్ ఆర్ వెరీ 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 డిఫరెంట్ ఫ్రమ్ యూ. సో నాకు టీడీపీలో అదే అనమాట. అసలు నా టీము, నా చుట్టూ ఉన్న పార్టీ ఆఫీస్ మెంబర్స్ ద వెరీ డిఫరెంట్. అసలు నేను చాలా డిఫరెంట్ పర్సన్ని. అసలు వాళ్ళకన్నా వాళ్ళ లైఫ్ చూసే విధానం వేరు, నేను చూసే విధానం వేరు, వాళ్ళ పార్టీ, వాళ్ళ లవ్ అసలు ఇంకొక లెవెల్ అసలు. సో అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం ఈజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో డిపెండ్స్ ఆన్ వాట్ వన్ ఈజ్ చూసింగ్. ఇప్పుడు ఒక లాంగ్ కెరీర్ ఇన్ పాలిటిక్సే కావాలి అంటే పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ గుడ్ వే. I just need a career to make money, go for consulting. సో ఇన్ని మాట్లాడగలండి. నౌ లెట్స్ సే టు అవర్ ఆడియన్స్ దెర్ గుడ్ బి లాట్ ఆఫ్ పీపుల్. నాకు ఐ వాంట్ టు జంప్ ఇన్ టు దిస్ స్పేస్ అండ్ ఐ డోంట్ నో హౌ ఐ క్యాన్. సో లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ వే, రైట్? ఇఫ్ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ 10% టు ద సొసైటీ, టు లెట్స్ సే 50% అండ్ దెన్ సే 75-80%, no one can do 100%. What are the opportunities? 10, 50, 75. ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇఫ్ దే వాంట్ టు కాంట్రిబ్యూట్ టు సొసైటీ యాజ్ బీయింగ్ ఎదర్ పొలిటీషియన్ ఆర్ హౌఎవర్ దట్ ఈస్? ఓకే, సో 10% అంటే యూ కెన్ డూ విత్ యువర్ కరెంట్ కెరియర్. సో మీరు ఒక లెట్స్ సే మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనుకోండి, ఆర్ యు ఆర్ ఎ టీచర్, ఆర్ ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ జాబ్ మీకు ఉంది. సో 10% ఆఫ్ యువర్ టైమ్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ అవుట్ టు హెల్ప్ పొలిటికల్ పార్టీస్ విత్ వాళ్ళ సోషల్ మీడియా టీమ్స్లో చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. గ్రాఫిక్స్ డెవలప్ చేయొచ్చు, వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ మీద మీరు ట్రెండ్ మీద వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళ కంటెంట్ ఐడియాస్ షేర్ చేస్తూ ఉండొచ్చు. సో వీక్లీ 2-3 అవర్స్ టైం ఇచ్చేలాగా ఎనీ పార్టీ సోషల్ మీడియా వింగ్లో జాయిన్ అవ్వచ్చు. సో దట్ కెన్ బి అ మీనింగ్ఫుల్ వే ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ అ పొలిటికల్ పార్టీ. సో లేదు నాకు అసలు పార్టీ కాదు, ఐ వాంట్ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ ఏ జనరల్ సిటిజన్ అంటే ఐ బిలీవ్ యూ కెన్ జాయిన్ ఎనీ యాక్టివిస్ట్ నెట్వర్క్. ఎన్నో ఇక్కడ ఏపీ తెలంగాణలో వైబ్రెంట్ యాక్టివిస్ట్ నెట్వర్క్, రైట్ స్వరాజ్ వేదిక ఉంది, మనకి హ్యూమన్ రైట్స్ ఫారం ఉంది, ఎన్ఏపీ నేషనల్ అలయన్స్ పీపుల్స్ మూమెంట్స్ ఉంది, జెండర్ గ్రూప్స్ ఉన్నాయి, ఎల్జీబీటీక్యూ గ్రూప్స్ ఉన్నాయి. సో హ్యూమన్ రైట్స్ అదేంటి హౌసింగ్ రైట్స్ గ్రూప్స్ ఉన్నాయి, మన మూసీకి అగెన్స్ట్గా ఫైట్ చేసిన గ్రూప్స్ ఉన్నాయి, గృహ కార్మికుల సంఘాలు ఉన్నాయి. సో ఎంతో వైబ్రెంట్ సివిల్ సొసైటీ ఉంది తెలంగాణలో, ఆంధ్రాలో. సో ఏ సివిల్ సొసైటీ గ్రూప్తో జరిగినా వాళ్ళకి ఎంతో అవసరం ఉంది టాలెంటెడ్ ఇండివిజువల్స్. మీరు కొంచెం టైం ఇచ్చిన వాళ్ళకి సోషల్ మీడియా హెల్ప్ చేయొచ్చు, రీసెర్చ్ హెల్ప్ చేయొచ్చు, ఒక చిన్న మొబిలైజేషన్ గ్యాదరింగ్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ని ఎఫిషియెంట్గా రన్ చేయగలిగినా అది చాలా సర్వీస్ చేసినట్టే. సో ఫర్ 10%. ఫర్ దోస్ హూ వాంట్ టు డూ 50% అన్నారు. యూ వాంట్ టు గివ్ 50% ఆఫ్ యువర్ టైం, రెడ్యూస్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మనీ. సో ఎంత సంపాదించాలనుకుంటున్నారు అనే దాని మీద ఒక రియలిస్టిక్ ఎస్టిమేషన్కి రండి. సో నేను నిజంగా క్యాలిక్యులేట్ చేసుకున్నాను, నాకు ఆ టైం అవసరం అయిందనమాట. సో నాకు ఎంత కావాలి నేను మంత్లీ లీవ్ చేయడానికి, దాన్ని నేను ఎంత కట్ చేయగలను. రిపీటెడ్గా ఒక 10 months మేము ఎక్సర్సైజ్ చేసాం, నేను మా హస్బెండ్ కూర్చుని. సో ఆ 10 monthsలో మేము ఎక్కడ ఓవర్ హెడ్స్ అవసరం లేనివి అన్నీ చాలా వరకు కట్ చేసేసాము. టు ఎక్స్టెంట్ ఒక స్టేజ్లో ఈ బట్టలు ఇస్త్రీ కూడా అవసరం లేదు అని కట్ చేసాం, ఏసీ వేసుకోవడం మానేసాం ఇంట్లో. సో సమ్మర్లో కూడా కూలర్ వేసుకుంటాం. మా లీస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఒక స్టేజ్లో 110 rupees వచ్చింది మేము బంజారా హిల్స్లో. సో
ఓన్లీ న్యాచురల్ లైట్ అండ్ నో ఫ్యాన్ అంటే అంత ఎక్స్ట్రీమ్కి కూడా పుష్ చేసాం. అసలు నిజంగా ఫైనాన్స్ అసలు డబ్బులు ఎంత కావాలి, ఎందుకంటే ఆ డబ్బులన్న దాని నుండి ఫ్రీ అవ్వకపోతే మనం ఏమీ చేయలేము, సొసైటీకి సెల్ఫ్ దాటలేము. సో దాని మీద ఒక రియలిస్టిక్ అండర్స్టాండింగ్కి రండి. రియలిస్టిక్ అండర్స్టాండింగ్ వచ్చాక ఏం చేయగలరు. నేను ఇందాక చెప్పిన 2 పాత్వేస్ బీట్ థర్డ్ పాత్వే ఓపెన్ అవుతుంది సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో ఓన్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ సోషల్ మీడియాలో ఎన్నో ఛానల్స్లో హోస్ట్ చేయొచ్చు, వాళ్ళకి రీసెర్చ్ చేయొచ్చు. ఇండిపెండెంట్ జర్నలిస్టులకి రీసెర్చ్ సపోర్ట్ అవసరం అవుతుంది, బిగ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్కి రీసెర్చ్ సపోర్ట్ కావాలి, పొలిటికల్ పార్టీస్కి రీసెర్చ్ సపోర్ట్ కావాలి, ఇండిపెండెంట్ కన్సల్టెంట్గా చేయొచ్చు. సో వన్స్ యూ హ్యావ్ సార్టెడ్ అవుట్ యువర్ ఫినాన్సెస్, మీకు క్లారిటీ వచ్చింది, నాకు నెలకి ఇంత చాలు, ఇంతకు మించి నేను వెళ్ళను, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలిగితే అసలు ఫుల్ టైం జంప్ అయిపోండి. And finance 75%. Someone who want 75. to like they have some time for family, but so, rest all they want to spend here. Some time for family and career, మిగతా టైం అంతా ఇది. అసలు అప్పుడు మీ డ్రీమ్నే మీరు ఫాలో అవ్వచ్చు కదా, అసలు ఇంకేంటి ఆపేది నాకైతే అర్థం కావట్లా. సో అంటే మీ ఫైనాన్సెస్ మీరు మేనేజ్ చేసుకోగలరు, మీ ఫ్యామిలీకి మీరు టైం ఇవ్వగలరు. జస్ట్ గో ఫాలో యువర్ హార్ట్. If your heart is in politics, go join a political party, talk to a leader, ఎంబడబడండి అపాయింట్మెంట్ కోసం అండ్ అడగండి, నేను ఇది చేస్తాను. టీడీపీలో అయితే ఒక గ్రేట్ స్ట్రక్చర్ ఉండేది. సార్కి వీకెండ్ ఎవరైనా సార్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, సార్ పార్టీ ఆఫీస్కి వస్తారు, ఆయనకి డైరెక్ట్గా చేతికి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో ఆయన యంగ్స్టర్స్ ఎవరైనా వాళ్ళ రెజ్యూమేస్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆయన నాకు పంపించేవాళ్ళు, చూడండి అమ్మా వీళ్ళకి ఎక్కడైనా టాలెంట్ ఉంటే యూజ్ చేసుకుందామని. అలా మేము ఎంతోమంది యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేసాం పార్టీలో. సో సార్ డైరెక్ట్గా అలా చేసేవాళ్ళు. ఇంకా సరే ఏ పార్టీలో అయినా అలా యంగ్స్టర్స్ లాక్కునే వాళ్ళు ఉంటారు, కాదు మీరు వాళ్ళకి థ్రెట్ లాగా కనిపించేవాళ్ళు. సో మీరేదో పెద్ద బ్యాగేజ్ చేసుకొని నేను రాగానే పదవికి వచ్చి కూర్చుంటారంటే ఎవరు సపోర్ట్ చేయరు. పాలిటిక్స్ కాంపిటేటివ్ ప్లేస్. సో నేను నిజంగా నా ఇంటెన్షన్ ఈజ్ హియర్, నాకు జాబ్ ఉంది, నేను ఫ్రీ టైంలో ఇలా చేయాలనుకుంటున్నాను అని యూ కెన్ గెట్ అన్ ఎంట్రీ ఇన్ టు ఎనీ సిస్టమ్. సో ఫాలో ద డ్రీమ్. సో దానికి నాకు తెలిసి పాలిటిక్స్ ఫ్యాంటాస్టిక్ వే, చాలా అవసరం ఉంది. Amazing. I think we covered a lot of things and I do want to ask a lot, but given the time constraint, sure, what we have, I think we can wrap this episode. So Prithvi, from I said recommendations and I read this book and if you first explain her what we're doing in the so recommendations ఏంటంటే ఈ మొత్తం కన్వర్జేషన్లో లేకపోతే ఇన్ జనరల్ మీ లైఫ్లో మీకు నచ్చిన బుక్స్ కావచ్చు, ఆడియన్స్కి రికమెండ్ చేసి బుక్సే కాదు, షో కావచ్చు, ఒక ఆడియో పాడ్కాస్ట్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే, సో దట్స్ ద థింగ్. ఫస్ట్ మీతోనే అండి, వాట్ యూ వాంట్ టు రికమెండ్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్ టు పొలిటికల్ కన్సల్టెన్సీ స్పేస్, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, లేదంటే ఇన్ జనరల్ నార్మల్ ఆడియన్స్కి ఇది చూడండి బాగుంటుంది, నా లైఫ్లో ఇలా చేంజ్ వచ్చిందని. అసలు నాకు అలా చాలా ఉన్నాయి. టాప్ 1 మేబీ రీడ్ దిస్ బుక్ కాల్డ్ ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ బై అరుంధతి రాయ్. It's a great book. Interesting. And there's this writer called Perumal Murugan. ఆయన తమిళ్లో రాస్తారు బుక్స్, బట్ అవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఫినామినల్ రైటర్. ఆయనది ఏ బుక్ అయినా చదవండి. సిరివెన్నెల సాహిత్యం చదవండి, శ్రీ సాహిత్యం చదవండి. ఇవి పుస్తకాలు. మేబీ సినిమాల్లో ఒక 2 చాలా, మాల్కమ్ ఎక్స్ అని ఒక మూవీ ఉంటుంది. ఇట్ ఈస్ ఈయన మార్టిన్ లూథర్ కింగ్ అండ్ మాల్కమ్ ఎక్స్. సో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనమాట అమెరికన్ సివిల్ రైట్స్ టైంలో. అసలు అది జస్ట్ చూడాలి, అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ అసలు నాకు ఇంకా అంటే లిమిట్ లేదు. ఐ వాచ్ IMDb 250, పాజిబుల్ IMDb 250 చూడండి. IMDb 500 చూసేసినట్టున్నాను. సో movies, I don't, there's a movie called Mona Lisa Smile by the most beautiful woman, parent so Julia Roberts. So Mona Lisa Smile అనే మూవీ ఉంటుంది, ఫెంటాస్టిక్ మూవీ. అట్లా ఎన్నో ఉన్నాయి. మేబీ ఐ కెన్ సెండ్ యూ అ లిస్ట్ లేటర్. ఆల్సో రీడ్ గాంధీస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇట్స్ ఎ గ్రేట్ బుక్.
స్పెసిఫిక్గా కన్సల్టింగ్కి ఇవి అన్న అసలు అట్లా ఇప్పుడు ఏమీ నేను చదవలేదు. ఒక ఏరియా ఉంటే ఆ ఏరియా మీద చదవటం. ఇవి జనరల్ రీడింగ్లో నా ఫేవరెట్ బుక్స్. ఇంకో ఫిక్షన్లో టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ అని ఉంది, హార్పర్ లీది. ఇట్స్ గ్రేట్ బుక్. అసలు అంటే ఒక గుడ్నెస్ ఎంతవరకు ఉండాలి, మనిషి ఎంత మంచిగా ఉండొచ్చు అనేది ఒక చిన్న పాపాయి ద్వారా చెప్తారు అసలు ఆ స్టోరీ. సో మా పాపకు నిక్ నేమ్ కూడా నేను ఆ పాప పేరే పెట్టా, స్కౌట్ అని. సో ఇట్స్ ఎ గ్రేట్ బుక్. ఇవి మేబీ యూ షుడ్. ఐ మీన్ ఇంత వాస్ట్ లిస్ట్ లేదు, బట్ మీరు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఐ యామ్ అ బిగ్ పొలిటికల్ డ్రామా ఫ్యాన్. ఇండియన్ పొలిటికల్ డ్రామాస్ వెరీ లిమిటెడ్గా ఉన్నాయి, బట్ ఐ యూస్ టు వాచ్ అ లాట్. వెస్ట్ సైడ్ చూసాను నేను, దెన్ హౌస్ ఆఫ్ కార్డ్స్ చూసాను. బట్ ఐ థింక్ దిస్ వన్ షో విచ్ అపరెంట్లీ లాట్ ఆఫ్ యుఎస్ పొలిటీషియన్స్ ఆర్ సెడ్ దిస్ ఈస్ very absolute and very very on point. It's called Veep. Veep is basically అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ని వీప్ అంటారు. సో ఇట్స్ బేసికలీ ఒక ప్రెసిడెంట్కి కానీ ఒక వైస్ ప్రెసిడెంట్కి కానీ స్ట్రాటజీ నుంచి ప్లానింగ్ వరకు వాట్ గోస్ ఇన్ బ్యాక్ ఎండ్, వాట్ ఈస్ దేర్ థాట్ ప్రాసెస్, వాళ్ళు ఏమనుకుంటారు, బయట ఏం బయటకు వస్తుంది. సమ్టైమ్స్ మీరు అన్నారు కదా, వీ ప్లాన్ సంథింగ్ అండ్ సంథింగ్ దట్ గోస్ అవుట్. హౌ డు దే మేనేజ్ ద క్రైసిస్, లైక్ ద లాబింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ and planning part of it, policy gani, then the vice president with governors, like communication gap gani, governors come to US and like they basically talk ma state game istunaru. All these things and all permutation combinations of all political problems but list is there. Each episode kind of solves one interesting problem in a very dramatized storytelling series. And it's not a hero show, it's a villain show, it's a grey show. The persons you think are heroes end up becoming villains, and the people you think villains are end up becoming heroes. So very interesting narrative also. So it's my recommendation. I watched the show twice. It's a really good show. Sure, good I watched too. జియో సినిమాలో ఉంది, చాలా బాగుంటుంది. Okay. యా ఫ్రమ్ మై సైడ్ ఐ రెడ్ దిస్ బుక్ కాల్డ్ హౌ టు విన్ అన్ ఇండియన్ ఎలక్షన్ అని శివం శంకర్. Shivam Shankar Singh, యా చాలా బాగుంటుంది బుక్. ఐ మీన్ ఆయన ఎక్స్పీరియన్సెస్, ఆ Yes. ఎక్స్పీరియన్సెస్ బుక్గా Yes. వచ్చినాయి. మీరు ఎలా అయితే చెప్పారో అన్ని ఎక్స్పీరియన్సెస్ కలిపితే ఆ బుక్ వచ్చింది. Yes. అండ్ దేర్ ఇస్ దిస్ ఇంట్రెస్టింగ్ బుక్ ఐ జస్ట్ స్టార్టెడ్ రీడింగ్ కాల్డ్ డోంట్ ఫర్గెట్ 2004. సో 2004 ఎలక్షన్స్లో ఎవ్రీ వన్ థాట్ దట్ బీజేపీ ఈస్ గోయింగ్ టు విన్, అంటే కాంగ్రెస్ గెలిచింది. ఇండియా షైనింగ్ వర్సెస్ ఆమ్ ఆద్మీ. సో దాని వెనకాల నరేటివ్ ఏంటి, ఏ ఏజెన్సీ అయితే వర్క్ చేసిందో, ఏ ఇండివిజువల్ నుండి ఆ ప్రాజెక్ట్ని లీడ్ చేశారో వాళ్ళు రాసిన బుక్ అది బేసిక్గా. సో ఒక ప్రాజెక్ట్ వచ్చుడితో ఎలా టేకప్ చేసారు, అండ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళ వెనకాల ఉండి నరేటివ్స్ యా జయశ్రీ చాలా బాగుంటుంది బుక్. యా ఎస్. అండ్ ఇంకొకటి దెర్ ఇస్ దిస్ వెబ్ సిరీస్ కాల్డ్, మీరు జర్నలిజం గురించి మాట్లాడారు, న్యూస్ రూమ్. అబ్బా ఫెంటాస్టిక్ వెబ్ సిరీస్ అసలు. అంటే ఒక డ్రామా మొత్తం కనిపిస్తుంది. యా కూల్. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు హ్యావ్ ద ఎపిసోడ్. Okay, thank you so much, Andy, for spending Thank time. you too. And we would love to see you coming more here and talking more wider range of topics. యా ఎందుకంటే నాకు ఇంకా 3 pages ఉన్నాయండి క్వశ్చన్స్. We will do whatever you say. Yeah. Thank you so much, Yeah. Andy. Thank you. Cool. Thank Thanks you. a lot. Awesome.